మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనందరం కలిసి రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే రైతు ఏం చేయాలనేది క్వశ్చన్ చెప్తా సార్. అదే చెప్తాను, అదే పాయింట్కి వస్తాను నేను. లోపల రెజిన్ ఫామ్ అవ్వలేదు చెట్టుకి డెఫినెట్గా 10,000 రూపీస్ అనేది ఇచ్చేస్తాం. మొక్కలే అమ్ముకోవాలంటే అడిగిన ప్రతి ఒక్కరు మొక్కలు తీసుకుంటూ పోతే నేను 1 కోటి 2 కోట్ల మొక్కలు అమ్ముకోవాలి. ఎప్పటికో ఇక్కడ ప్రసాద్ గారు ఇక్కడ కాన్వర్ట్ పొజిషన్లో రైతు దీన్ని ఎలా అమ్ముకునే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత సరైన సపోర్ట్ ప్లాంట్ కావాలి. తర్వాత వేసే కంది మొక్కలు కింది మొక్కలు అనేది ప్రత్యేకమే అప్పటి వరకేది. ఇప్పుడు అగర్వుడి విషయానికి వచ్చినట్టయితే దాంతోపాటు అది సపరేట్ ల్యాండ్ కావాలి. అంతర్ పంటగా వేస్తున్నాం, అది పెరగడానికి సమయం పడుతుంది. ఇక్కడ పెరిగి చూపిస్తున్నాను నేను. ఆ మొక్కలు పెంచితే కోట్లలో ఆదాయం, ఈ మొక్కలు పెంచితే లక్షల్లో ఆదాయం, ఇలాంటి వార్తలు రైతులు విని ఉన్నారు. చెట్లు పెరిగిన తర్వాత తిరిగి కొంటామని, లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పి మొక్కలు అమ్మిన కంపెనీలు తర్వాత కంటికి కూడా కనిపించవు. పెంచిన మొక్కలు ఎక్కడమ్మాలో తెలియక, ఆ చెట్లు కొట్టడానికి అటవీ రెవెన్యూ అధికారుల పర్మిషన్లు తీసుకోలేక రైతులు పడే తిప్పలన్నీ ఇన్ని కావు. కానీ ఒక కాస్మెటిక్ జాతి పంట ద్వారా రైతుకు సుస్థిరమైన ఆదాయాన్ని ఇస్తామంటున్నారు ఆడమ్ అగర్వుడ్ సంస్థ వారు. సంవత్సరానికి 3 లక్షల వరకు ఆదాయాన్ని రైతులకు మినిమం గ్యారంటీగా వచ్చేలా చేస్తామని చెప్తున్నారు ఈ సంస్థ వారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాతే ఇంత దృఢంగా రైతులకు ఆదాయాన్ని ఇవ్వగలమని చెప్తున్నామని అంటున్నారు సంస్థ నిర్వాహకులు సంపంగి ప్రసాద్ గారు. ఈ ఒప్పందాలను రైతులతో ముందుగానే చేసుకుంటామని చెప్తున్నారు. రైతులకు అంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆ మొక్కలే అత్యంత విలువైన ఊద్ పర్ఫ్యూమ్ను అందించే అగర్వుడ్ మొక్కలు. అగర్వుడ్ మొక్కలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఇనాక్యులేషన్ ప్రక్రియ. మొక్కలకు ఇనాక్యులేషన్ చేస్తామని, అలా చేసిన 2 సంవత్సరాలు లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చని, ఒక్కొక్క మొక్కకు వేలల్లో డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ తమ సంస్థ ద్వారా మొక్కలకు ఇనాక్యులేషన్కి ఎటువంటి ఛార్జ్ చేయబోమని, అందుకు తగ్గ రిస్క్ అంతా తామే భరిస్తామని చెబుతున్నారు ఆడమ్ అగర్వుడ్ సంస్థ నిర్వాహకులు సంపంగి ప్రసాద్ గారు. అయితే రైతు తమకు చేయవలసింది మాత్రం 24 అంగుళాల చుట్టుకొలతతో 6 అడుగులు ఎత్తు వరకు ఉండేలా అగర్వుడ్ మొక్కను పెంచాలని చెప్తున్నారు. అలా ఇవ్వగలిగితే చెట్టుకు 10,000 రూపాయలు మినిమం గ్యారంటీకి ఇస్తామని చెప్తున్నారు. ఇలా ఎకరానికి 300 మొక్కలు అంతర్పంటగా నాటగలిగితే 10 సంవత్సరాలకు 30 లక్షల ఆదాయాన్ని చూపించే బాధ్యత మాది అని చెప్తున్నారు సంస్థ నిర్వాహకులు. అసలు ఈ ఇనాక్యులేషన్లో మొదలబులేంటి, ఆదాయాన్ని ఎలా ఇస్తారు, రైతుకు పూచిగా ఎలాంటి అగ్రిమెంట్ ఇస్తున్నారు అనే అంశాలను సంపంగి ప్రసాద్ గారితో చర్చించి తెలుసుకుందాం. మీరు వస్తున్నారు, మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. అగర్వుడ్ మొక్కలు వేస్తే లక్షల్లో ఆదాయం అని చెప్తున్నారు. మీరు రేపు ఇంకా బెటర్ వ్యాపారం మీకు ఏమైనా వస్తే దానికి వెళ్ళి మూవ్ అవ్వచ్చు. అంటే చూద్దాం, ఫ్లాస్ కూడా చూసుకుంటే మనం, మీరు వచ్చారు ఒక 15 లక్షల మీ టార్గెట్ మొక్కలు నాటించారు. 15 లక్షలు మీ టార్గెట్ మొక్కలు నాటించిన తర్వాత మీకు బెటర్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేసి వెళ్ళారు. అఫ్కోర్స్ మీరు లీగల్ అగ్రిమెంట్ చేస్తూ ఉంటున్నారు, అది వేరే పార్ట్ తీసుకుంటే. అసలు మామూలుగా ఒక హ్యూమానిటీ పరంగా ఆలోచిస్తే ఈ 15 మొక్కలు నాటిన రైతులు ఈ మొత్తాన్ని ఎలా అమ్ముకోవాలి, ఆ ఇనాక్యులేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మెయిన్ వస్తున్న సమస్య ఇప్పుడు. సో అది ఎలా రైతు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. సంపంగి ప్రసాద్ గారు పెట్టిన ఈ ఆడమ్ అగర్వుడ్ ఏదైతే ఉందో అది బెటర్గా వర్క్ చేస్తుంది, అందులో నో డౌట్ అనుకుందాం కాసేపు. కాన్వర్ట్ పొజిషన్లో రైతు దీన్ని ఎలా అమ్ముకునే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి. మెడిసిన్ వేయడం ఎవడైనా చేస్తాడు. ఇక్కడ మెయిన్ క్రైటీరియా మనం ఏం తీసుకోవాలంటే, ఇంజెక్షన్ చేసిన తర్వాత చెట్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. చెట్టు రియాక్ట్ అవ్వకపోతే రెండు జరుగుతాయి. ఒకటి, మనం ఇచ్చిన ఇంజెక్షన్ దాన్ని శక్తివంతంగా పోరాడకపోతే రీహీల్ అవుతుంది. అంటే ఇంజెక్షన్ దాన్ని తట్టుకొని ఈ చెట్టు దన్న బతకడానికి రీహీల్ అయిపోద్ది. రెండో క్రైటీరియా ఏమవుతుంది, ఇచ్చిన ఎఫెక్టివ్గా ఉండక వాడేమన్నా కెమికల్ ఇచ్చినందుకు చెట్టు చచ్చిపోతుంది. రెండు ప్రమాదమే. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ రైతులకి జనరల్గా ప్లాంటేషన్ ఇవ్వడం పోవడం. ఇప్పుడు కర్ణాటకలో కూడా చూడండి, చాలామంది రైతులు ఇనాక్యులేషన్ చేస్తాం రైతుల దగ్గర అమౌంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతాడు. తర్వాత ఫామ్ అయితే లేదు, ఇనాక్యులేషన్ 3,000-4,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. వీళ్ళంతా కూడా అక్కడే ఫెయిల్ అయ్యేది. దీని నుంచి బయటికి ఎలా తీసుకురావాలి ఈ ప్రాసెస్ని అంటే, ఇండియాలో ఎంత ఎత్తికినా కానీ ఎవరు కూడా దీని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ పర్ఫెక్ట్ నాది డ్యామ్ షూర్గా వస్తుంది, గ్యారంటెడ్గా నా ఇనాక్యులేషన్ సక్సెస్ అని చెప్పేటోడు ఎవ్వడు లేడు. టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే మనం దీనికి ఏంటి, ఆల్రెడీ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుందాం. గవర్నమెంట్ దగ్గర ఎలాంటి రీసెర్చ్ చేసింది లేదు. గవర్నమెంట్ ఎందుకు రీసెర్చ్ చెట్లు ఇన్ని చెట్లు ఉన్నాయంటే ఆల్రెడీ న్యాచురల్గా ఫామ్ అవుతున్న చెట్లు కట్ చేసుకోవడం, మార్కెట్లో అమ్మడం, ఇదే సరిపోతుంది. అజంలో కాబట్టి ఇదే సరిపోతుంది. మీరు చెప్పిన అస్సాంలో అంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయిన 20-25 ఇయర్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఇనాక్యులేషన్ అనే ప్రక్రియ అంటే ఇప్పుడు అది కూడా మళ్ళీ 1000 చెట్లలో 100 చెట్లు 150 చెట్లు అవుతున్నాయి న్యాచురల్గా. మిగతా
ఉన్న చెట్ల 800 పరిస్థితి 850 చెట్ల పరిస్థితి ఏంటంటే 100లో 10-15% మాత్రమే న్యాచురల్గా ఫామ్ అవుతుంది. మిగతా చెట్లు పట్టించుకోవట్లేదు, వాళ్ళు అమ్ముకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు నడుస్తుంది మార్కెట్ ఇలా. దీని గురించి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇంత ఇంపార్టెంట్ ఇది రీసెర్చ్ చేయడం కానీ ఇలాంటిది ఏం జరగలేదు. అప్పుడు నేనేం చేశాను, దీనికి ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మేము అనుకున్న ఈ చెట్లు ఇచ్చినప్పుడు 10 సంవత్సరాల టైం ఉంది కదా, చిన్నగా ఈ గ్యాప్లో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, చూసుకోవడానికి తెలుస్తుంది అని చెప్పేసి బ్లైండ్గా ఇచ్చాం ప్లాంట్స్. నేను ముందే ప్రిపరేషన్తో ఏమిలే. మా బ్రదర్ కువైట్లో ఉంటాడు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నా మెయిన్ మోటో ఏంటి, త్రిపుర అస్సాం వెళ్ళి అస్సాం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అగర్వుడ్ ఎక్స్పోర్ట్ చేసుకొని, నేను నా దగ్గర బయర్ ఉంది కాబట్టి మా బ్రదర్ ఎక్స్పోర్ట్ చేసుకొని తిందాం, ఆ అమౌంట్ క్యారీ చేద్దాం, అమౌంట్తో రన్ అవుదాం అనేది నా మెయిన్ మోటోతో నేను వచ్చింది. ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది, ఫస్ట్ అక్కడ ఏంటంటే ఆ ముస్లిమ్స్ ఎక్కువ మైగ్రేట్ అయిపోయారు. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయిన ముస్లిమ్స్ అంతా అక్కడ ఏర్పడి సింగిల్ టైం బిజినెస్ అంటే రేపు వీటితో మనకు పనికి వస్తుంది, రేపు జర్నీ చేద్దామని ఆలోచన వాళ్ళకు ఉండదు. అందులో ఒకటి మన సౌత్ ఇండియా నుంచి పోతే మన బ్రిటిష్ వాళ్ళు చూసినట్టు చూస్తారు, వాళ్ళు వీడు మొత్తం దోచుకోవడానికి వస్తున్న లెవెల్లో చూస్తారు. కోవిట్లో కదా, అస్సాంలో జరిగింది అట్లా. మనం బిజినెస్ చేయడానికి వెళ్ళాం, అక్కడికి బిజినెస్ చేయడానికి సోర్స్ లేదు. వన్ టైం చేసాం, 2 టైం చేసాం, 3rd టైం ఏంటంటే మనకి ₹1,00,000 మీటర్ అని చెప్పేసి 50,000 మీటర్లు పంపడం. అసలు మీరు అయితే ఈ బిజినెస్ లో అగర్వుడ్ అనే బిజినెస్ లో కానీ రావడానికి మీ బ్రదర్ కువైట్లో ఉండడం కారణం, కువైట్లో ఉండడానికి అక్కడి నుంచి వస్తాం, డీప్ లెవెల్ నుంచి వచ్చేద్దాం మనం. అది జరిగిన తర్వాత ఫస్ట్లో 1 టైం మనం బిజినెస్ చేసాం, వాళ్ళు మోసం చేయడం జరిగింది, ఇట్లా లాస్ అవ్వడం జరిగింది. ఈ చెట్లు మన దగ్గర ఎందుకు పెరగొద్దని చెప్పి మన దగ్గర ప్లాంటేషన్ చేశాం. అప్పటికే చాలామంది దీని గురించి ప్రోపగండా పెట్టారు, 1,000 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు. మనం అక్కడికి వెళ్ళి చూస్తే తప్ప దీనికి అసలు విషయం తెలియదు. దీనికి ఇన్ని డబ్బులు రావు, కానీ అంతర పంటకు వేసుకోవాలి, దీని మీద డిపెండ్ అవ్వకూడదు. రైతు ప్లెయిన్ ల్యాండ్ వేసుకొని దీని మీదనే 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేయకూడదు. ఎర్రచందనం శ్రీగంధం నుంచి 30-40 సంవత్సరాలు ఎలా వెయిట్ చేస్తున్నా, దీని గురించి పెట్టుబడి పెట్టకుండా దీని మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అంటే మనకున్న ముఖ్యమైన మనకున్న ఎదురుదున్న ఏంటి, పామ్ ఆయిల్, కొబ్బరి, జీడి మామిడి తోటలు. అంతర పంటకి ఎలాగో టెంపరేచర్ కంట్రోల్ అవుతా ఉంది. అందువల్ల మనం ఎక్స్పెరిమెంటల్గా కొన్ని తోటలో అక్కడక్కడ ప్లాంటేషన్ ఇచ్చాం. ఎంత టెంపరేచర్ కావాలి మాక్సిమం టెంపరేచర్ దీనికి 30-35 డిగ్రీస్ సరిపోద్ది సార్, మాక్సిమం టెంపరేచర్. కానీ ఏం జరుగుతుందంటే మేము ఎంటీ ల్యాండ్లో కూడా ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న ప్లాంటేషన్లు వేసాం. కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఈ టెంపరేచర్ తట్టుకొని కూడా పెరుగుతున్నాయి. కానీ కొన్ని ఏరియాలో మాత్రం అది, కొన్ని బెల్ట్లో మాత్రం. ఇప్పుడు మనం తీసుకెళ్ళి కడపలో వేసినా, అనంతపురంలో వేసినా, లేకపోతే ఇంకెళ్ళి డీప్ అక్కడికి అది ఆదిలాబాద్ డిస్టిక్లో ఆ సైడ్లో అయితే పెరగదు. ఈ బెల్ట్ ఏదైతే కోస్టల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్లో పక్కన చెట్లు ఉండాలి, ఏదో చెట్లు ఉండాలి, లేకుండా మాత్రం ఎంటీ ల్యాండ్లో వేయకూడదు అగర్వుడ్ చెట్లు. హ్యూమిడిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, మనకి ఎండ ఏం లేదు కానీ ఉక్కపోత వస్తుంది, హ్యూమిడిటీ ఉండాలి, ఉక్కపోతలు ఉండాలి. అందువల్ల మన ప్లాంటేషన్ అయితే జరిగింది. ఇప్పుడు ఏంటి, జనరల్గా 10 సంవత్సరాల్లో వస్తుంది చెట్టు అని చెప్పేసి మనం ఆగా. ఈ లోపల ఇప్పుడు రీసెంట్గా వేసిన ఇనాక్యులేషన్ రైతులు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. ప్లాంటేషన్ ఆల్రెడీ మీ ఇచ్చిన చెట్లు పెరుగుతున్నాయంటే మేము ఆశ్చర్యపోయాం. అంటే అస్సాంలో కంటే కూడా ఇక్కడ ఎన్ని 4-5 సంవత్సరాలు వస్తాయి, 24 ఇంచులు చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న టార్గెట్ ఏంటి, ఇనాక్యులేషన్ ప్రక్రియ పెద్ద లూప్ హోల్, మీరు అన్నట్టు పెద్ద మార్కెట్ అయిపోయింది. ఎవడికి వాడు వస్తున్నాడు, మీ చెట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి అన్నట్టు, చెట్లు 3,000 రూపాయలు అవుతుందండి చెట్టుకి, మేము కట్ చేసుకొని పోతాం, మేమే కొంటాం అని చెప్పి వాడి దగ్గర రైతుల దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. 3,000 మీరు చెప్పింది చాలా తక్కువ, 6,000-7,000 రూపాయలు తక్కువ. బట్ 7,000 కాదు 10,000 తీసుకున్న. నేను మన షిమోగా వెళ్ళినప్పుడు కూడా నాకు కర్ణాటకలో అదే ఎదురైంది. 10,000 తీసుకొని ఇనాక్యులేషన్ చేసిపోయినాడు, ఎక్కడ ఉంటుందో తెలియదు. దీన్ని ఎట్లా క్రాక్ చేయాలనే ఉద్దేశంతో మనం దానికి సంబంధించిన అసలు ఎక్కడ దీని గురించి రీసెర్చ్ జరుగుతుందని అన్ని చూసి అప్పుడు మలేషియా వెళ్ళడం, తర్వాత థైలాండ్ వెళ్ళడం, లావోస్ వెళ్ళడం, అన్ని కంట్రీలు తిరిగి ఎవరైతే దీని గురించి 15-20 సంవత్సరాన్ని రీసెర్చ్ చేశారో, ఎవరైతే సైంటిస్ట్ అగర్వుడ్ గురించి కష్టపడుతున్నారో, ఎవరైతే సైంటిస్ట్ దీంట్లో కరెక్ట్గా క్వాలిటీ హార్డ్వుడ్ తీస్తున్నారో అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే కంప్లీట్గా 2-3 ఇయర్స్ పైన దీని గురించి రీసెర్చ్ చేస్తా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మలేషియాలో సక్సెస్ అయిన ఇనాక్యులేషన్ మన దగ్గర కాకపోవచ్చు, అస్సాంలో థైలాండ్లో అయింది మన దగ్గర కాకపోవచ్చు. అసలు మన వెదర్కి ఏం సూట్ అయిద్దని మళ్ళీ ఒక టార్గెట్, మనలో ఒక క్వశ్చన్ ఇక్కడ. అప్పుడు అన్ని ఇనాక్యులేషన్లు తీసుకురావడం, ఇప్పుడు థైలాండ్ పోయి రావడం, ఒక ఇనాక్యులేషన్ ట్రై చేయడం, ఎలా ఉందని ఒక నోట్స్ రాసుకోవడం, ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుందని చూడడం, మళ్ళీ మలేషియా వెళ్ళడం, అది తీసుకొచ్చి మళ్ళీ ట్రై చేయడం, మళ్ళీ లావోస్ వెళ్ళడం, అది తీసుకొచ్చి ట్రై చేయడం, సింగపూర్ వెళ్ళడం ట్రై చేయడం. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత ఏదైతే అన్నిట్లో బెస్ట్ క్వాలిటీ వస్తుందో చూసి దాంతో మనం కంటిన్యూ అవ్వాలనేది మన ఇంటెన్షన్. ఏది మన వాతావరణానికి సూట్ అవుతుందో చూసుకోవడానికి, మన వాతావరణానికి సూట్ అవుతుంది, ఏది మంచిగా రియాక్ట్ అవుతుంది ఉన్న వాటిలలో. ఎందుకంటే ఇనాక్యులేషన్ అనేది ఒక ఏరియాని ప్రాంతాన్ని బట్టి డిపెండ్ అయ్యేది. సాయిల్, వెదరు, క్లైమేట్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో ఇనాక్యులేషన్ రెజిన్ ఫామ్ అవడానికి. దీనిలో భాగంగా ఈ 4-5 సంవత్సరాల నుంచి అన్ని కంట్రీలు తిరిగి అన్ని ఏడప్పుడు మనకు క్లారిటీ వస్తుందో చూసి ఇప్పుడు లావోస్ ఇక్కడ ఉన్నది, వీళ్ళు జపనీస్తో టెక్నాలజీతో టైప్ అయ్యారు. ఓకే, ఈ జపనీస్ టెక్నాలజీ మనం వేసిన తర్వాత ఉన్న వాటిలన్నింటిలో బెస్ట్ వచ్చిన తర్వాత మన త్రిపుర గవర్నమెంట్ ఇన్వైట్ చేయడం జరిగింది. మన
ఓకే. ఎక్కడ డిసెంబర్ నెలలో ఇన్వైట్ చేసి వాళ్ళు 10 కంట్రీల నుంచి వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ప్లాంటేషన్ ఇప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేస్తే 10-15 సంవత్సరాలు ఎలాగో పడుతుంది. ఎవరైతే దీని గురించి కష్టపడతారో అందరి దగ్గర నుంచి మనం ఇనాక్యులేషన్ తీసుకొని ట్రై చేద్దాం. మనం ఎవరితో సక్సెస్ అయితే దాంతో కంటిన్యూ అవుతాం. ఎలాగో ఇనాక్యులేషన్ కానీ చెట్లు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో త్రిపుర గవర్నమెంట్ పిలిచింది. వాళ్ళతో పాటు మనం పోవడం జరిగింది. అక్కడ కొన్ని చెట్లకి వేయడం జరిగింది. మళ్ళీ డిసెంబర్లో వేసిన తర్వాత మనకి రెజిన్ మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను. రెజిన్ కంప్లీట్ ఫామ్ అయిపోయింది లోపల. త్రిపుర గవర్నమెంట్కి ఇనాక్యులేషన్ వాళ్ళతో కూడా టైప్ ఉంది మనకి. ఓకే. వాళ్ళు టైప్ అయిన తర్వాత ఇనాక్యులేషన్ రెడీ ఉన్న వాటిలందరితో నాది బెస్ట్ క్వాలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న ఏప్రిల్ నెలలో పిలిచారు. మీరు ఇనాక్యులేషన్ టెస్ట్ 1-2 టెస్ట్ చేసి పోయారండి, మంచి ఫామ్ అవుతుంది, చెట్టు అంతా వేయండి అని చెప్పారు. పోయి ఒక 4-5 చెట్లకి వేసి రావడం జరిగింది. ఇప్పుడు మన మీద ఉన్నది ఇప్పుడు మనం ఏదో త్రిపురవాడికి ఇనాక్యులేషన్ చేయడానికో లేకపోతే ఇంకోటికి ఇనాక్యులేషన్ చేయడానికి కాదు మనం ఉన్నది. ఆల్రెడీ మన నమ్మిన రైతులకి మనం ఇనాక్యులేషన్ చేయాలి, చెట్టు కట్ చేయాలి, మార్కెట్ చేయాలి. దీనికి ఏంటి ఇప్పుడు నేను అనేటోని వచ్చి ఇండివిజువల్గా వచ్చి ఏమంటే మీ దగ్గర చెట్లు వేయండి నేను కొంటా అంటే నడవదు. దీనికి ఒక వ్యవస్థ కావాలి, ఒక హైకోర్టు అడ్వకేట్ కావాలి, సీనియర్ సైంటిస్టులు కావాలి, ఇదంతా పెద్ద సెటప్ కావాలి, సంస్థ కావాలి. అప్పుడు నేనేం చేశాను, రైతుకి అగ్రిమెంట్ ఇండివిజువల్ అగ్రిమెంట్ నేను ఏడున్నా తెలియదు. అందువల్ల నేను కంపెనీ ఫామ్ చేసి రైతు ఏం చేస్తాడు 3,000, 4,000, 5,000 రూపాయలు అంటే రైతు ఏ డబ్బులు పెట్టడు. ఇప్పుడు కట్ చేయడం ఎక్కడ కట్ చేయాలి, రైతు కట్ చేయాలి తెలియదు. దీనికి ఆల్రెడీ బయర్స్ ఉన్నారు. ఎందుకు ఇంజెక్షన్ కనుక పర్ఫెక్ట్గా ఫామ్ అయ్యి వుడ్ తయారైతే ఎవడో కొంటాడు దీన్ని, ఎందుకంటే వాడికి కావాల్సింది వుడ్. కానీ ఇక్కడ వుడ్ తయారు చేయడం అనేది మెయిన్ ఛాలెంజ్ మన దగ్గర ఉన్నది. కాబట్టి మనం ఏం చేసాము, రైతులు ఎవరి దగ్గర మన దగ్గర ప్లాంటేషన్ చేసుకుంటారో ఎకరానికి 300 మొక్కలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 300 మొక్కలు అంతర పంటగా అయితేనే ఇస్తాను. దానికి కంపెనీ ఏం చేస్తుంది, చెట్టుకి కేవలం 10,000 రూపాయలు, రైతుకి గ్యారెంటీడ్ ఇన్కమ్. 300 మొక్కలకి లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, కొంచెం పక్కన పెడితే రైతుకి మినిమంలో మినిమం ఇక్కడ 5 సంవత్సరాల తోట కట్టింగ్కి వచ్చింది, కానీ 10 సంవత్సరాలు చెప్తాం. సో అంతర పంటలకు ఏ తోటలు రికమెండ్ చేస్తున్నారు? పామాయిల్, కొబ్బరి, జీడి మామిడి తర్వాత ఇంకేదైనా షేడ్గా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న రీసెంట్గా వేసిన ప్లాంటేషన్ మురుంగా ఉంది, మునగ తోట ఉంది. మునగ తోటలు అంటే కొద్దిగా సెమీ షేడ్ ఉండాలి. పాయింట్కి వచ్చినట్టయితే సార్ ఇప్పుడు ఏంటి రైతుకి ఏంటి గ్యారంటీడ్ ఏంటి ప్లాంటేషన్ పెంచాం ఏంటి విషయం ఏంటి మాకేంటి ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు ఏం చేస్తామంటే మనకు తిరుపతిరావు గారని ఆడమగ్రూడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక హైకోర్టు అడ్వకేట్ లాయర్ని హైడ్ చేసుకొని వైజాగ్లో ఆఫీస్ పెట్టి ఒక 20 మందిని టీం పెట్టి ఇప్పుడు చెట్లు ఇచ్చాం, వేసాం, వదిలేసాం. దీన్ని ఎట్లా పెంచాలి ఏందని ఎవరు నేను ఒక్కడిని ఎంతమందికి అని చెప్తాను. అందువల్ల 20 మందిని టీంని హైడ్ చేసుకొని ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి రైతుకి ఎలా మాట్లాడాలని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రైతు ఎంత ఆదాయం ఫస్ట్ పాయింట్. అంటే మీరు చెప్తున్న హైకోర్టు అడ్వకేట్ కానీ ఎవరైనా సరే ప్రాపర్ అగ్రిమెంట్ రైతు ఎలా చేసుకోవాలి, అగ్రిమెంట్ రైతు చేస్తేనే మొక్కలు ఇస్తామండి. మాకు కావాల్సింది కూడా 15 లక్షల మొక్కలే, అడిగిన వాళ్ళకల్లా మొక్కలు ఇచ్చేది కాదు మంది. ఇప్పుడు ఉదాహరణకి 20 లక్షల మొక్కలు 30 లక్షల మొక్కలు అడిగిన వాళ్ళకల్లా మొక్కలు ఇచ్చుకుంటే అడిగిన నెలలో పోదు. 15 లక్షల మొక్కలు యూనిట్కి కావాలి. 10 లక్షల నుంచి 12 లక్షల మొక్కలు ఒక ఫ్యాక్టరీకి కావాల్సిన స్ట్రక్చర్ రా మెటీరియల్. అప్పుడు మనం 3 లక్షల మొక్కలు ఎక్స్ట్రా ఎందుకు వేస్తున్నాం అంటే ఒకవేళ ఎక్కడైనా రావడం లేట్ అయినా కొంతమంది మేము 10 సంవత్సరాలు కట్ చేయమండి మేము ఉంచుకుంటాం 2-3 సంవత్సరాలు ఎలాగో 150 నుంచి 200 ఇయర్స్ లైఫ్ టైం కదా మాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదంటే వాళ్ళు వదిలేస్తాం. అలా తర్వాత కంపెనీకి వస్తుంది. కంపెనీకి ఎలా తీసుకుంటుంది అంటే అగ్రిమెంట్ 300 మొక్కలు ఇస్తామండి. 300 మొక్కలకి చెట్టుకు 10,000 రూపాయలు చొప్పున కంపెనీ గ్యారంటీడ్ ఇన్కమ్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది ప్రాసెస్ అంటే 24 ఇంచులు చుట్టుకొలత 6 అడుగు హైట్లో కంపెనీకి రైతు ఇవ్వాలి. అగ్రిమెంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తున్నాను మీకు. 24 ఇంచులు చుట్టుకొలత చేస్తే రైతు చేయాల్సిన పని అది అంతర పంటగా పామాయిల్, కొబ్బరి, జీడి మామిడి తీస్తూనే. ఇట్లా 2 విషయాలు ఉన్నాయి రైతుకి. ఏమంటే మీ యూట్యూబ్లో కొడితే గూగుల్లో కొడితే చాలా ఎక్కువ ప్రైస్ వస్తుంది, మీరేంటి 10,000 ఇవ్వడం క్వశ్చన్ వస్తుంది. 10,000 అనేదండి గ్యారంటీ ఇన్కమ్. దీంట్లో ఇనాక్యులేషన్ ప్రక్రియ ఉంటుంది కంపెనీకి. రైతు కేవలం చెట్లు పెంచి 24 ఇంచు చుట్టుకొలత తీసి కంపెనీకి ఇస్తాడు. కంపెనీ ఏం చేయాలి, ఇనాక్యులేషన్ చేయాలి. ఇనాక్యులేషన్ ఒకటి పెట్టుబడి పెట్టాలి. ఇనాక్యులేషన్ చేసిన తర్వాత 18 నెలలు కట్ చేయడానికి సమయం ఉంటుంది, అది వెయిట్ చేయాలి, కటింగ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కంపెనీ చేస్తుంది. చేసినందుకు గాను 40% కంపెనీ తీసుకుంటుంది. వచ్చిన ప్రాఫిట్ మొత్తంలో 40% కంపెనీ తీసుకుంటే 60% ఫార్మర్కి ఇస్తుంది. ఇది ఒక మెథడ్. మాకు 40-60 వద్దండి, మాకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఎంత, మా మార్కెట్ ప్రైస్తో సంబంధం లేదు, మాకు చెట్టుకు గ్యారంటీ ఎంతకి ఇస్తా చెప్పండి, మీకు అన్నట్టు 24 ఇంచులు కంపెనీ రెడీ చేసి ఇస్తాం, మేము రెడీ చేసి ఇస్తాం అంతర పంటగా అన్నప్పుడు మాకు దీంతో సంబంధం లేదు అన్నప్పుడు చెట్టుకు 10,000 రూపాయలు 300 మొక్కలకి 30 లక్షల రూపాయలు కంపెనీ లీగల్ అగ్రిమెంట్ రాసిస్తుందండి. ఎన్ని సంవత్సరాలకి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో 24 ఇంచులు చుట్టుకోవాలి చేసేయాలి ఫార్మర్. అంటే ఇక్కడ వచ్చింది 5 సంవత్సరాలు, దీన్ని బేస్ చేసుకున్నట్లే 8 సంవత్సరాలకు డెఫినెట్గా వస్తుంది. 8 సంవత్సరాలు అప్పుడు మనం ఇంజెక్షన్ చేస్తాం. 18 సంవత్సరాల నుంచి 18 నెలల నుంచి 20 నెలలు కట్ చేయాలి కాబట్టి ఓవరాల్గా మనం
2 years ఎస్టిమేషన్ వేసుకొని 10 సంవత్సరాలు అని చెప్పాం. 10 సంవత్సరాలు చెట్టు 24 ఇంచు చుట్టుకోవాలి చేసేయాలి ఫార్మర్. ఈ లోపల 24 ఈ లోపల కూడా చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. అసలు టైం అనేది క్రైటీరియా కాదు ఇక్కడ. 24 ఇంచు చుట్టుకొలతనే అది రేపే చేసి ఎల్లుండే చేసి సంవత్సరంలో చేసి 2 సంవత్సరాలు చేసి, కానీ మినిమం మాత్రం మాక్సిమం టైం అయితే చెప్పాలి కదా రైతుకి. ఎన్ని సంవత్సరాలు అంటే తెలియదు కదా, అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం 10 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మెథడ్. మాకు గ్యారెంటీడ్ ఇన్కమ్ కావాలంటే నేను 10,000 చొప్పున అగ్రిమెంట్ ఇస్తుంది. లేదండి ఆ రోజు ఉన్న రేటు ప్రకారం తీసుకుంటాం, ఆ రోజు వచ్చిన దాని ప్రకారం 60-40 తీసుకుంటుంది. 60% ఫార్మర్ పెంచి ఇచ్చినందుకు, 40% కంపెనీ ఇనాక్యులేషన్ పెట్టుబడి పెట్టి కటింగ్ చేసి మార్కెట్ చేసిన కంపెనీ తీసుకుంటుంది. ఎకరానికి 300 మొక్కలకు గాను 30 లక్షల రూపాయలు, 300 ఇంటూ 10,000 రూపాయలు చొప్పున 30 లక్షల రూపాయలు 10 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు రైతుకి అడిషనల్గా అంతర పంటకు రావాలనేది మేము మెయిన్ మోటో మీద పనిచేస్తున్నాం. ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుందండి. దీంట్లో రైతుకు ప్లాంటేషన్ ఇచ్చినప్పుడు ఎవ్రీ 2 నుంచి 3 మంత్స్కి ఈడీ విజిటింగ్ ఉంటుంది. అంటే ఫీల్డ్ ఆఫీసర్ వస్తాడు, విజిటింగ్ చేస్తాడు. మీకు 24 ఇంచుల చుట్టుకొలత రెడీ అయిన తర్వాత ఐఎన్సీ టీం వస్తుంది, ఇనాక్యులేషన్ టీం వస్తుంది. అది ఇనాక్యులేషన్ టీం వచ్చి కట్ చేసుకొని పోతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక మనిషి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతేలే కానీ ఫార్మరే రావాలి, ఫార్మరే చెప్పాలి, ఫార్మరే చేయాలి. మా టీం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే 10 సంవత్సరాలు మాకు కావాల్సింది 10 మొక్కలు 10 లక్షల మొక్కలకి మాకు సమయం సరిపోతుంది. మళ్ళీ 20 లక్షల 30 లక్షల మొక్కలు అడిగితే మాకు ఇవ్వడానికి లేదండి. 15 లక్షల మొక్కలని మినిమం మాకు కావాల్సిన క్వాంటిటీ. 10 లక్షల మొక్కలు కంపెనీకి అగ్రిమెంట్ అయితే మేము అగ్రిమెంట్ తీసుకొని కంపెనీ డైరెక్ట్ ఫ్యాక్టరీ అప్రూవల్ ఇస్తుంది. సో బ్యాక్ టు యువర్ పాయింట్, 10,000 రూపాయల గ్యారంటీడ్ ఇన్కమ్ కాదనుకుంటే 40-60 రేషియోలో రెవెన్యూ షేర్ చేస్తామని చెప్తున్నారు కదా. 40-60 రేషియోలో రెవెన్యూ షేర్ చేస్తా అన్నప్పుడు దాని ప్రతి చెట్టుని మీరు 40-60 రేషియో ఎలాగా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు? ఆ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి రైతుకు ఒక 1000 చెట్లు ఇచ్చాం, 1000 చెట్లకు ఇనాక్యులేషన్ చేసాం. ఇనాక్యులేషన్ చేసిన తర్వాత 18 నెలలు అయిపోయింది. 18 నెలలు అయితే మా టీం ఎవరైతే మేము వస్తాం కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, 4 చెట్లు 4 ఏరియాలో 4 చెట్లు తీసుకొని పోద్ది. ఆ 4 చెట్లు కంపెనీ కాడికి తీసుకెళ్ళినప్పుడు, ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినప్పుడు ఫార్మర్ కంపెనీ కాడికి రావాలి. ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు, ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాం, చేసి కంపెనీ కాడికి రావాలి ఫార్మర్. ఫార్మర్ కంపెనీ కాడికి వచ్చినప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే అది క్వాంటిటీ చూడడం జరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలోనే అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలో కట్ చేయడం జరుగుతుంది, ఆయిల్ రావడం జరుగుతుంది. ఆ 4 చెట్లలో ఒక చెట్టుకి 50,000 రావచ్చు, ఇంకో చెట్టుకి 30,000 రావచ్చు, ఇంకో చెట్టుకి 60,000 రావచ్చు, ఇంకో చెట్టుకి 70,000 రావచ్చు. ఈ 4 యావరేజ్గా టోటల్ వేసి డివైడెడ్ బై చేస్తాం, యావరేజ్ చేస్తాం. ఈ 4 చెట్లు ఎట్లయితే యావరేజ్ చేసామో తర్వాత కట్ చేసిన చెట్లన్నీ అదే యావరేజ్ ప్రకారం వెళ్ళిపోతాయి. ఇంకా ప్రతి చెట్టుకి రైతు వచ్చి చూడాలి చేయాలంటే 10 లక్షల చెట్టుకి 10 లక్షల మంది రైతులు రావాలంటే మాకు ఇబ్బంది, ఫార్మర్కి ఇబ్బంది. అప్పుడు 300 చెట్లకి యూనిక్గా రాకపోవచ్చు కదా. యూనిక్ రాకపోవచ్చు, అదే యావరేజ్ చేస్తాం. చెట్టు యావరేజ్ కూడా మ్యాచ్ అవ్వకపోతే అంటే ఒక 100 చెట్లకి మీరు అనుకున్నట్టు ఇనాక్యులేషన్ మెథడ్లో లోపల రెజిన్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎలాగ మరి? చెట్టుకి డెఫినెట్గా 10,000 రూపీస్ అనేది ఇచ్చేస్తాం. సో మీరు ఇనాక్యులేషన్ అది రాకపోతేనా? రాకపోతే 10,000 ఇనాక్యులేషన్ చేసిన తర్వాత చెట్టు వుడ్ వస్తుందా రాదా రైతుకు సంబంధం లేదు. రాకపోతే 10,000 వస్తుంది, 100% వస్తుంది. రెజిన్ వచ్చిన వాటికి 60-40 షేర్ చేస్తారు, రాని వాటికి మాత్రం 10,000 ఇచ్చేస్తాం. రావడం అనేది జరగదు. ఒకవేళ డౌట్ ఉంటే కూడా అది రాసి ఇచ్చేస్తాం. సో ఇంత గ్యారంటీ మీరు చెప్తున్నారండి, మీరు చేస్తున్న ఇనాక్యులేషన్ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకు కాన్ఫిడెంట్ ఉందంటే నేను చెప్తాను సార్, నేను ఇనాక్యులేషన్ మీద కష్టపడి ఈ రోజు ఇంత దూరం రావడానికి కారణం నేను ఒక నమ్ముకొని ఇనాక్యులేషన్ చేస్తానని అగ్రిమెంట్ ఇట్లే. జస్ట్ ఇమాజిన్ మీరు చేయండి, 10 లక్షల నుంచి 10 లక్షల మొక్కలు 15 లక్షల మొక్కలు రైతుకు ఫార్మర్కి అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు 10,000 నుంచి 15,000 మంది ఫార్మర్స్ అవుతారు. అంతమందికి మనం అగ్రిమెంట్లు ఇస్తాం. రేపటి రోజున కంపెనీ వాడిని నమ్ముకొని నేను అగ్రిమెంట్ ఇస్తే అంతమంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే నా పరిస్థితి ఏంటి? కాబట్టి నేనేంటి ఒకటి నమ్ముకొని ఇనాక్యులేషన్ మీద ఎవడో చేస్తారని నమ్ముకొని అగ్రిమెంట్లు ఇవ్వకూడదు. నాకు క్లారిటీ ఉండాలి. నాకు రీజన్ ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎందుకు అగ్రిమెంట్ స్టార్ట్ చేసామంటే నాకు వచ్చిందా రాదని క్లారిటీ నాకు వచ్చిన తర్వాత నా ఇనాక్యులేషన్ మీద నా క్లారిటీ ఉన్న తర్వాత నేను అగ్రిమెంట్ ఇస్తాను. ఎంతమంది అగ్రిమెంట్ అయ్యారు ఇప్పటి వరకు? ఇప్పుడు స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు ఎట్లా వుడ్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు నుంచి అగ్రిమెంట్లు స్టార్ట్ అవుతాయి. సక్సెస్ అయిన తర్వాత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆగాము, ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఎవరైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్కి ఇష్టపడ్డ వాళ్ళకే అండి, లేదంటే మేము మొక్కలు వేసుకుంటాం, మాకు దుబాయ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా కర్ణాటకలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అస్సాం తెలిసిన ఉంటే దాన్ని మనం చేసేది ఏం లేదు. అది రైతు యొక్క ఇష్టం, నాకు ఫోర్స్ ఏం లేదు దీంట్లో. ఇప్పుడు లావోస్లో నుంచి తీసుకొచ్చిన ఇనాక్యులేషన్ మీరు చేస్తా అంటారు కదా, అసలు ఇనాక్యులేషన్ దాంట్లో ఏముంటుంది, అసలు అది చెట్టుని ఎలా ప్రభావితం చేస్తుంది, రెజిన్ రావడం కోసం ఎలా ప్రభావితం చేస్తుంది కొంచెం? సార్ ఇనాక్యులేషన్ అనేది ఎంజైమ్స్ సార్, అది R&D డిపార్ట్మెంట్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక 10-15 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి ఆ ఫార్ములా కనిపెడతారు. ఆ ఫార్ములా ఏం చేస్తుంది, మనం చెట్టుకి ఇంజెక్షన్ చేసినప్పుడు మనిషికి హాని కలగకూడదు. అది ఎందుకంటే మనిషి పట్టుకుంటాడు, చెట్టు కంటే ముందు మనిషి పట్టుకోవాలి. మనిషికి హాని కలగని ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫంగస్లు ఏవైతే ఉన్నాయో అది చెట్టుకి ఇంజెక్షన్ చేయాలి. అప్పుడు చెట్టు లోపల చెట్టును చంపడానికి మనకి ఏదైనా
మనకి ఏదైనా రోగం వచ్చినా ఏదైనా పోయినా యాంటీబాడీస్ రిలీజ్ ఎట్లా అయితే దాన్ని ఏమంటే క్యాచ్ చేస్తుందో దీంట్లో కూడా మనం ఎంజైమ్స్ ఇచ్చినప్పుడు దీనితో చెట్టుతో పోరాడుతుంది, చెట్టును చంపడం కోసం పోరాడుతుంది. ఎంజైమ్ చంపడం కోసం ప్రయత్నిస్తే చెట్టు బతకడం కోసం పోరాడుతుంది. యాంటీబాడీస్ ఇప్పుడు మనకి ఇక్కడ గాయం అయిందంటే ఎట్లా బ్లాక్ కలర్ ఎలా ఫామ్ అయింది ఇక్కడ, అట్టనే దాన్ని బతకడం కోసం యాంటీబాడీస్ రిలీజ్ చేస్తాయి కదా. ఆ యాంటీబాడీస్ రిలీజ్ చేయడంలో ఆ లేయర్ అనేది ఆ లేయర్ ఫామ్ అయితే ఏదైతే లేయర్ ఫామ్ అయితే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో రెజిన్ ఏదైతే ఫామ్ అది ఆయిల్ కంటెంట్ ఉంటుంది సార్. అంటే ఇది డీప్ లెవెల్ అనాలిసిస్ గా చెప్తున్నాను. జనరల్ గా ఇలాంటి అంటే తెలియాలి కదండి. ఇప్పుడు మీరు వస్తున్నారు, మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, అగర్వుడ్ మొక్కలు వేస్తే లక్షల ఆదాయం అని చెప్తున్నారు. మీరు రేపు ఇంకా బెటర్ వ్యాపారం మీకు ఏమైనా వస్తే దానికి వెళ్ళి మూవ్ అవ్వచ్చు. అంటే చూద్దాం, ఫ్లాస్ కూడా చూసుకుంటే మీరు వచ్చారు, ఒక 15 లక్షల మీ టార్గెట్ మొక్కలు నాటించారు. 15 లక్షలు మీ టార్గెట్ మొక్కలు నాటించిన తర్వాత మీకు బెటర్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేసి వెళ్ళారు. అఫ్కోర్స్ మీరు లీగల్ అగ్రిమెంట్ చేస్తూ ఉంటారు, అది వేరే పార్ట్ తీసుకుంటే. అసలు మామూలుగా ఒక హ్యూమానిటీ పరంగా ఆలోచిస్తే ఈ 15 మొక్కలు నాటిన రైతులు ఈ మొత్తాన్ని ఎలా అమ్ముకోవాలి, ఆ ఇనాక్యులేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మెయిన్ వస్తున్న సమస్య ఇప్పుడు. సో అది ఎలా రైతు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే సంపంగి ప్రసాద్ గారు పెట్టిన ఈ యాడమ్ అగర్వుడ్ ఏదైతే ఉందో అది బెటర్గా వర్క్ చేస్తుంది, అందులో నో డౌట్ అనుకుందాం కాసేపు. బట్ పొజిషన్లో రైతు దీన్ని ఎలా అమ్ముకునే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి సార్. దీనికి ఇనాక్యులేషన్ చేయడానికి అస్సాం, త్రిపురలో ఇప్పుడు రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే దీన్ని ఎవడు కొంటాడు అనేది రైతు బాధ. నా బాధ ఏంటంటే ఇంత కష్టపడి 4 సంవత్సరాలు మొక్కలే అమ్ముకోవాలనుకుంటే ఇంటర్వ్యూలు నాకు దగ్గర 10-15 ఇంటర్వ్యూలు ఉన్నాయి, 10 TV, HMT చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి. మొక్కలే అమ్ముకోవాలంటే అడిగిన ప్రతి ఒక్కరు మొక్కలు తీసుకుంటూ పోతే నేను 1-2 కోట్ల మొక్కలు అమ్ముకోవాలి. ఎప్పటికో ప్రసాద్ గారు ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరం కలిసి రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే రైతు ఏం చేయాలనేది చెప్తా సార్. అదే చెప్తాను, అదే పాయింట్కి వస్తాను నేను. ఇనాక్యులేషన్ గురించి ఇన్ని దేశాలు తిరిగి ఇంత కష్టపడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవడం అవసరం ఫస్ట్ నాకు లేదు. మొక్కలు అమ్ముకునేవాడిగా నాకు చెప్తున్నా నేను. నా ఇంటెన్షన్ ఏంటి, రైతుకేమో 10 లక్షల మొక్కలు వేస్తే, 1,00,000 మొక్కలు వేస్తే, 10,000 మొక్కలు వేస్తే ఎవడు కొంటాడని రైతు బాధ. నా బాధ ఏంది, రేపటి రోజు ఇంత కష్టపడి రైతులు అందరు చెట్లు వేయించిన తర్వాత రేపు ఇప్పుడు అస్సాంలో ఉన్నారు బయర్స్, త్రిపురలో ఉన్నారు, నాగాల్యాండ్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి కొంటే నా పరిస్థితి ఏందని నా బాధ. ఎవడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు బాధలో వాళ్ళు ఉన్నారు. ఎవడు కొనకపోతే ఏంటి, ఇప్పుడు తెలియదు కాబట్టి బాగానే ఉంది, వ్యవస్థ తెలియదు కాబట్టి అగర్వుడ్ అని తెలియదు, కొత్త పేరు అని మనకు అనిపించచ్చు. కానీ కొన్ని 100 ఏళ్ళ నుంచి ఉంది, 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది, అది వేరే విషయం. కానీ రైతు స్థాయిలో దీనికి ప్రాక్టికల్గా చేసి చూపించిన లేడు మన దగ్గర. ఇది చెట్టు, ఇది ఇట్లా పెరిగిద్ది, దీనికి ఇంజెక్షన్ చేయాలి, ఇది కట్ చేసినప్పుడు ఇట్లా ఫామ్ అవుద్ది, దీన్ని కొనడానికి ఇలా ఆయిల్ కంటెంట్ అవుద్ది, దీంట్లో ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది అని చెప్పేటోడు రాలేదు ప్రాక్టికల్గా. దీన్ని మనం క్రాక్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగిన వాళ్ళకి అంతర పంటగా రైతుల దగ్గర ఇప్పుడు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి పామాయిల్ కొబ్బరి రైతుల దగ్గరికి వెళ్ళి బతిలాడి ప్లాంటేషన్ చేసుకుని చెప్పడానికి కారణం అదే. అడిగిన వాళ్ళకల్లా ఇవ్వకుండా ఉండకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నేను మొక్కలు ఇచ్చాను ఎంటీ ల్యాండ్. ఇప్పుడు మొన్న ఒక కడప నుంచి ఫోన్ చేశాడు, ఎంటీ ల్యాండ్ మొక్కలు ఇవ్వదండి కంపెనీ అని చెప్పాను. ఒకవేళ నేను ఇచ్చాను అనుకోండి, ఆయన మొక్కలు చంపేసుకున్నాను అనుకోండి, ఆయన నాకు ఫోన్ చేయాలి, నేను ఆయనకు ఫోన్ చేయాలి, ఆయన ఏమైందా నేను టెన్షన్ పడా, నాకు ఆ టెన్షన్ అవసరం లేదు. నా ఇంటెన్షన్ ఏంటి, ఈ రోజు రూపాయి కావాలా, 10 సంవత్సరాలు 10 రూపాయలు కావాలంటే 10 సంవత్సరాలు నేను 100 రూపాయల కోసం ఇంకో 10 సంవత్సరాలు అవుతా. నా ఇంటెన్షన్ అది. ఇక్కడ ఏంది, రైతులు మొక్కలు వేస్తున్నారు పోతున్నారు తప్ప వుడ్ తీయగలిగితే ఈ రోజు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. రైతు హ్యాపీ, నేనే హ్యాపీ. అసలు అది ఏమన్నా మనిషి అనుకుంటే జరగదేది ఏమి లేదండి. మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు. అంతరిక్షంలో అయితే పోతలేంగా మనం. భూమి మీద దీనికంటూ ఒక సబ్జెక్ట్ క్వశ్చన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్న ఉన్నప్పుడు సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. అసలు సమాధానం భూమండలంలో ఎక్కడ ఉంది, దాన్ని వెతకగలగాలి, తిరగాలి, కష్టపడాలి, నిద్రలేని రాత్రులు గడపాలి, ఆకలిని రోజులు గడపాలి. అప్పుడైతే ఇంత పెద్ద సబ్జెక్ట్ మనం క్రాక్ చేయగలం. ఆ ఉద్దేశంతో నేనున్నాను. నేను అగ్రిమెంట్ ఇచ్చేది ఏంటంటే రేపటి రోజున నాకు ఈ చెట్లన్నీ 10 లక్షల మొక్కలు వేసుకున్న తర్వాత వాడెవడో వచ్చి నేను కొంటా అని చెప్పి ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఎవడేం చెప్పలేమండి. మన క్యారెక్టర్ ఎవరు క్యారెక్టర్ అంటే చెప్పలేము. నేను అనేటోని చెప్పాను, కేవలం 10,000 రూపాయలు చెట్టు కంటే గ్యారెంటీ ఇన్కమ్ 30 లక్షల రూపాయలు వస్తే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు సిడిపి ఇన్కమ్ అంటే నేను చెప్పాను. ఆడోడో వస్తాడు, ఆడొచ్చి ఏమంటాడు, ఏమంటే ప్రసాద్ అనే వ్యక్తి ఆడంకరం 10,000 ఇస్తా అన్నారు, నేను 12,000 ఇస్తా, లేదంటే 15,000 20,000 ఇస్తాను. పోవడానికి గ్యారెంటీ అది ఒక చెట్టుకైతే ఓకే వెళ్ళాడు. అప్పుడు 10,000 చెట్లు అన్నాడు, 10,000 × 5,000 అన్నప్పుడు 50 లక్షల దాకా అవుద్ది. అప్పుడు ఆతలో మనసు మారిపోవచ్చు. కొనటానికి అందరు ఉన్నారండి. ఇక్కడ మనం మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కొనటానికి ఎవడైనా ఉన్నాడు. వుడ్ తయారైతే వుడ్ తయారడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా బయర్స్ ఉన్నారు, బయర్స్ లేరు అనేటానికి లేదు, క్వశ్చనే లేదు దాంట్లో. వుడ్ తయారు చేసినోడు గొప్ప, చెట్లు వేసినోడు గొప్ప కాదు, అమ్మినోడు గొప్ప కాదు. అదే ఇంతకుముందు ఇక్కడ అదే వుడ్ తయారయ్యే లోపు జరిగే మ్యానిపులేషన్ బిజినెస్ ఉంది చూసారా, అక్కడ రైతు కుదేలు అవుతుంటాడు. ఏది మీరంటే ఒక ఇనాక్యులేషన్ ఒక సొల్యూషన్ చెప్పారు, బాగుంది, వెల్ అండ్ గుడ్, రైతులకి హ్యాపీ. ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, అస్సాం నుంచో కేరళ నుంచి వచ్చారు, వుడ్ తయారయ్యే లోపలే చెట్టుకి 5,000 6,000 రూపాయలు ఇనాక్యులేషన్ చేయాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో మీరు చెప్పిన ప్రపోజల్ అయితే బాగుంది. అంటే మీరేమి రైతు దగ్గర వసూలు చేయట్లేదు,
మీరు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ఒక తెలుగు రైతులకి అనుకూలంగా మీరు మార్పు చేసుకుంటారు. ఇక్కడ ఈ డిస్కషన్ ఇదే ఏంటంటే, మీ బాధ ఏంటంటే పెంచిన మొక్కల్ని వేరే వాడు వచ్చేసి తీసేసుకుంటే ఏంటనేది మీ బాధ. 18 ఇంచులు చుట్టుకోలతో రెడీ అయింది, 24 ఇంచులు చుట్టుకోలతో వచ్చింది, ఇంజెక్షన్ చేసినాం, 18 నెలల టైం ఉంటుంది దీనికి. ఇంజెక్షన్ చేసాము, 18 నెలల తర్వాత కట్ చేయాలి. ఈ 18 నెలల్లో వేరే వాడు తీసిపోతారని నా బాధ. ఎందుకంటే ఎంత కష్టపడి ఇంజెక్షన్ డబ్బులు రూపాయి తీసుకోకుండా రైతు సైట్ మీది ల్యాండ్ మీది మీ ఏరియా మీది నేను ఎక్కడి నుంచో రావాలి, ఇంజెక్షన్ చేయాలి, మీ సైట్ మీద పెట్టుబడి పెట్టాలి. ఒక చెట్టు నుంచి మీరు అన్నట్టు వరస్ట్ 3,000 రూపాయలు అనుకుందామండి. 300 చెట్లు ఎకరానికి 300 ఇంటూ 3,000 రూపాయలు చొప్పున 9 లక్షల రూపాయలు రైతుకి ఎకరం మీద కంపెనీ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలి, 18 నెలలు వెయిట్ చేయాలి. నా బాధ ఏంది, ఇనాక్యులేషన్ చేసిన తర్వాత ఉడకన్నా అమ్ముతున్నామని నా బాధ. సార్ కొన్ని ట్రస్టబుల్ విషయాలు ఎలా ఉంటాయంటే సార్, ఒక సర్టన్ టైం వరకు వెళ్ళగలం. ఇప్పుడు నేను ఒక 10 లక్షలు తీసుకొని మీరు నాకు ఇచ్చారు, నేను రోడ్డు మీద వెళ్తున్నా, బ్యాంక్ అడిగి పంపించారు, వెళ్తాను అని నమ్మకంతో నాకు ఇచ్చారు. నేను రోడ్డు మీద చచ్చిపోతే ఆ 10 లక్షల పరిస్థితి ఏందని మీరు క్వశ్చన్ అడిగిన దానికి అర్థమే లేదు. అందుకే నేనేం చెప్తున్నట్టు, అడిగిన వాళ్ళకల్లా మొక్కలు ఇవ్వకూడదు, రైతు అగరువుడ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఆయన పామాయిల్ ఉందో పామాయిల్ తీయాలి, కొబ్బరి ఉందో కొబ్బరి తీయాలి, అంతర పంటకు అగరువుడ్ వేసుకోవాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోకుండా అతనుకున్న ఖాళీ స్థలంలో కొన్ని 100 సంవత్సరాల నుంచి ఖాళీ స్థలం పడి ఉంటుంది, ఏం ఉపయోగం లేదు, దాంట్లో చెట్లు వేయండి అనేది నా ఇంటెన్షన్. ఫస్ట్ నుంచి మీరు గమనించండి. తర్వాత ఇనాక్యులేషన్ ఇవ్వడం పట్టుకొని మనం రాలేదు. నేను అగ్రిమెంట్ ఇచ్చేది ఎందుకంటే లీగల్ అగ్రిమెంట్ ఇచ్చేది అంటే రేపు రోజున బయర్స్ వస్తారు, ఇనాక్యులేషన్ చేసిన తర్వాత దానికి అమ్ముకుని నా పరిస్థితి ఏంటి? ఇంత పెట్టుబడి పెట్టిన నేను లాస్ అవుతావు కదా, కంపెనీ లాస్ అయిపోద్ది కదా, నన్ను పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇది విషయం సార్. ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్ మీరు సొల్యూషన్ తీసుకొని వచ్చారు. ఇంకా ఇంకొక పాయింట్ తీశారు ఇందాక. ఎవడో వచ్చాడు, ఎవరోడో 4,000 5,000 ఇంజక్షన్ చెట్లు రెడీ అయిన తర్వాత చెట్లు వచ్చేది 250 రూపాయలు 300 రూపాయలు మొక్కలు అమ్ముతున్నారు. తర్వాత చెట్లు రెడీ అయిన తర్వాత 3,000 రూపాయలు 4,000 రూపాయలు చెట్లు ఇనాక్యులేషన్ అనేది వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు రాబట్టే నాలాంటి వాడు బయటికి రావాల్సి వచ్చింది సార్. అందరూ వచ్చిన ఇనాక్యులేషన్ సక్సెస్ నాతో పని ఉండదు రైతులకి. అది సమస్యని సార్ సమాజంతో ఒకవైపు వెళ్ళినప్పుడు అది ఎట్లా జరుగుతుంది చూసి దాని నుంచి మనం బయటకు వచ్చి ఆలోచిస్తే సరిపోద్ది, సింపుల్ సక్సెస్ అవుతుంది. అదే ప్రసాద్ గారు, స్టార్ట్ చేయడం అనేది మంచి ఇంటెన్షన్ స్టార్ట్ చేస్తాం, క్లోజింగ్ కూడా అంతే సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది అనుకోండి, అందరూ హ్యాపీ. కంపెనీ పెట్టుకున్నందుకు, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నందుకు, ఇంత పెట్టుబడి పెడితే మీరు హ్యాపీ, పెంచుకున్నందుకు రైతు హ్యాపీ. అంతర పంటగా 10 సంవత్సరాలకు 30 లక్షల రూపాయలు వస్తున్నట్టు సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం రావడం అంటే చాలా మంచి విషయం. అది కానీ దాన్ని చాలా సక్సెస్ఫుల్గా పట్టుకు రావడం అనేది ఇది. సో బాగుంది, మీరు చెప్పిన ప్రపోజల్ బాగుంది. మీ ఎండ్ పాయింట్లో కూడా మీరు సేల్ చేసే ఐడియా మీకు ఉంది కాబట్టి ఆల్రెడీ. సార్ నేను వచ్చింది అసలు సేలింగ్ పాయింట్ నుంచి. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి రూట్ నుంచి వెళ్ళలేదు, చెట్లు వేయాలి ఇనాక్యులేషన్ చేయాలి అట్లా రాలేదు. నేను రివర్స్లో వచ్చా. అసలు బయ్యింగ్ కానించి నేను రివర్స్లో వచ్చా. ఎన్ని రోజులైన వీళ్ళతో అసాం వాళ్ళతో పడతాం బాధలు. ఇప్పుడు నా ఏజ్ సార్ చాలా చిన్న ఏజ్, 28 ఇయర్స్. నిజంగా 52 సంవత్సరాలు అంటే తిరగలేను, కష్టపడలేను. మా అంటే 10 సంవత్సరాల తర్వాత పోతానని కాదు. ఇది 10 సంవత్సరాలు నేను గట్టి కష్టపడితే 20 to 30 సార్ మనిషి నిజంగా కష్టపడాల్సిన వయసు. నాకున్న ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ అనేది సిద్ధంగా ఉన్నా. నేను నాకంటూ క్లారిటీ ఉంది. ₹1 కోటి టార్గెట్ పెట్టుకొని పనిచేసిన వాళ్ళు ఎంతో కష్టాలు పడుతున్నారు. నేను దగ్గర 500 నుంచి 600 కోట్లు నా కంపెనీ తీసుకెళ్ళాలని కష్టపడతాను. నేను దానికి ఏదో మొక్కలు అమ్ముకొని పోవాలంటే నేను 4 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాలి. ఇన్ని దేశాలు తిరిగాల్సిన పని లేదు. ఇనాక్యులేషన్ నేను కొడితే ఇనాక్యులేషన్ ద బెస్ట్ ఇనాక్యులేషన్ నాది, నా ఇనాక్యులేషన్ నుంచి గ్యారెంటీడ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పగలిగితే ఇండియాలో ఎవడు కూడా లేడు. నేను చేసే దాంట్లో ఇది ప్రసాద్ నువ్వు తప్పు అనడానికి లేదు. అందరు చూపించడం వేలే చూపించడానికి ఇనాక్యులేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఇనాక్యులేషన్ అనే ప్రోగ్రామ్ ₹1 దగ్గర తీసుకోకుండా మనమే చేయాలి. అప్పుడు నా భయం నాకు ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది. అసలు ఇనాక్యులేషన్ మీద ₹1 పెట్టకూడదు, రైతు కేవలం అంతర్ పంటగా చెట్టేయాలో వదిలేయాలి. అది మంచి పాయింట్. అది అసలు దీని మీద డబ్బు పెట్టడం, దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇంకో విషయం చెప్పాలంటే రైతుకి 3 సంవత్సరాల నుంచి సైడ్ బ్రాంచ్లు వస్తాయండి. ఇప్పుడు సైడ్ బ్రాంచ్ వచ్చే చెట్టుకి ఆ సైడ్ బ్రాంచ్లు కూడా కంపెనీ కట్ చేసుకొని పోద్ది. నాకు సైడ్ బ్రాంచ్తో పని ఉంది. దాని నుంచి టీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాని నుంచి ఎక్స్పెరిమెంట్ చేయాలి. రైతుకి ఎప్పుడు పెట్టుబడి అవుతుందో, 1 మొక్కప్పుడు ప్లాంటేషన్ అవుతుంది, 2 సైడ్ బ్రాంచ్ కట్ చేసినప్పుడు అవుతుంది, 3 ఇనాక్యులేషన్ అప్పుడు అవుతుంది. సైడ్ బ్రాంచ్ కట్ చేయడానికి కూలోన్లు పెట్టాలి, తీసుకురావాలి, వాళ్ళకి పేమెంట్లు చేయాలి, ఇదంతా ఉంటుంది. దాన్ని ఎలా మనం రైతు దగ్గర నుంచి రిమూవ్ చేయాలి, ఆ అమౌంట్ కూడా తీసేయడానికి కారణం ఏంటంటే సైడ్ బ్రాంచ్లు కంపెనీ టీం పంపిస్తుంది. సైడ్ బ్రాంచ్ కట్ చేసుకొని పోద్ది, ఎలా కట్ చేయాలి అంత కట్ చేసుకొని పోద్ది, ఆకులు తీసుకొని పోద్ది. దాని నుంచి వచ్చే ఎక్స్ట్రాగా కోట్లు వచ్చే ఆదాయం ఉండదు. రైతుకు బడ్డెని తగ్గించుకోవడం కోసం ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని టీ ఎక్స్ట్రా అవుతుంది. ఇంకోటి అంటే డొమెస్టిక్ మార్కెట్ అండి. మీకు ఆ విషయం ఆరేషర్ ఇంత పెద్ద క్వాంటిటీ వచ్చినప్పుడు ఎలా అమ్మొచ్చినప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 15 లక్షల మొక్కలతో మేము ఆపేస్తామని నేను చెప్పే కదా. 15 లక్షల మొక్కలు అనేది మాకు వచ్చే క్వాంటిటీకి డొమెస్టిక్ మార్కెట్ మనం అనుకుంటాం 144 కోట్ల జనాభా మంది. ఈ 140 కోట్ల జనాభా ఈ ప్రపంచంలో వుడ్ బిజినెస్ తగ్గొచ్చు, ఏ బిజినెస్ మనిషి బతుకున్న వాళ్ళు కాస్మెటిక్స్ రంగానికి, ఆయుర్వేదానికి,
మెడిసిన్ రంగానికి అనేది మనిషి చచ్చిపోయినప్పుడే ఇది చచ్చిపోతాయి. ఇది కాస్మెటిక్ పంట, వుడ్ పంట కాదు ఇది. వుడ్ అయితే నీకు ప్రత్యామ్నాయ మార్గాలు WPVC, UPVC, ఆ PVC, ఈ PVCలు అన్నీ వచ్చాయి. ఇప్పుడు చెదల పట్టదు, వాటర్ పట్ట ఏం కాదనే ఉద్దేశంతో చాలా మంది రైతు తెచ్చుకున్న గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది చెట్లు కాపాడడం కోసం. ఇది కాస్మెటిక్ పంట, మనిషి ఉన్న రోజులు ఉంటుంది. మనం ఎందుకు ఇక్కడ లోకల్ గా మార్కెట్ చేసుకోకూడదు? ఇప్పుడు ఏం చేస్తుంది ఈ వుడ్, ఏం చేస్తుంది? దుబాయ్ వెళ్తుంది, దుబాయ్లో పర్ఫ్యూమ్ తయారవుతుంది. ఎక్కడికి వస్తుంది? తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తుంది. ఇక్కడి నుంచి పోయి రా మెటీరియల్ ఇండియాకి రెడీ అవ్వడం ఏంటి? అది మనం తయారు చేయలేమా? వాడుకున్న ఆలోచన శక్తి మనకు లేదా? అందరు పుట్టినట్టే మనం పుట్టాం కదా, మనకు అంత నాలెడ్జ్ లేకపోవడం, మన అవతలోడు తెలియగలడుకున్న ప్రతిసారి మనం తెలివి తక్కువలో మనకు అనిపిస్తూ ఉంటాం. ఆ ఉద్దేశంతో ప్రొడక్ట్ మన దగ్గర తయారు చేయాలి. అస్సాం నుంచి ఎక్కడో దుబాయ్ నుంచి తీసుకురావడం, లండన్ నుంచి తీసుకోవడం. గుస్సి లాంటి పర్ఫ్యూమ్ ఉన్నాయి, ఈ మెటీరియల్ తో తయారవుతుంది గుస్సి. అదంతా 4500 రూపాయలు పర్ బాటిల్ 10 ml. ఇక్కడి నుంచి తయారవడానికి ఇక్కడి నుంచి మెటీరియల్ వెళ్ళి అక్కడ తయారై మళ్ళీ ఇంటికి 4500 రావాలి. అసలు అక్కడ తయారు చేస్తే ఎంత? 1000 రూపాయలతో అయిపోతుంది. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ క్రియేట్ చేయాలి. దీనికి ఎక్స్పోర్ట్ చేస్తూనే నా డొమెస్టిక్ మార్కెట్, నా భారతదేశం ప్రజలకి నేనెందుకు కాస్మెటిక్స్ పంట ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో పుట్టుకొచ్చిన ఇవ్వండి సార్. ఇది చైన్ లింక్ సార్. చెట్లు ఇవ్వడంతో వదిలేసే సమస్య. నాకు నర్సరీ లేదు, నేను మొక్కలు ఎక్కడైనా తీసుకొని చెప్తా. మొక్కలు ప్రసాద్ అనే వ్యక్తి ఇస్తాడు, మొక్కలు అమ్ముకోవడానికి ఇనాక్యులేషన్ చెప్తాడు, స్టోరీ చెప్తాను. ఇది కాదు సమస్య. మొక్కలు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా పెంచుకోండి. ఇనాక్యులేషన్ ఏం చేస్తా, నాకు గ్యారంటీ నాకు ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పుడున్న వేసిన పంటలు కూడా మీరు ఇనాక్యులేషన్ చేయడం సిద్ధంగా ఉన్నా నేను. నాకు అగ్రిమెంట్ ఇస్తే సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే సార్ నేను చాలా భారీత పెట్టుబడి పెడతాను. నేను నాకు ఇన్వెస్టర్లు ఉన్నారు, ఏసీ నుంచి నేను పెట్టుకోగలుగుతాను. నేను అంత ఇన్వెస్ట్మెంట్ మీ సైట్ మీద పెట్టినప్పుడు నాకు గ్యారంటీ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది ఏంటి? నా మోటో వల్ల ఇనాక్యులేషన్ చేయాలి, చెట్టు కట్ చేయాలి, ఆయిల్ తీయాలి, అమ్మాలి. ఇది నా ఇంటెన్షన్. చెట్లు ఇవ్వాలి, మొక్కలు వేయాలి. ఇప్పటి వరకు ఇనాక్యులేషన్ చేసి చెట్లు కొంటాను, అగ్రిమెంట్లు ఇస్తాను. తిరిగేటోడు ప్రతి ఒక్కడు కూడా చెట్లు నా దగ్గరే తీసుకోండి అని చెప్తాడు. నేను అట్లా చెప్పను, నాకు అవసరమే లేదు. ఎవరి దగ్గర చెట్లు ఉంటే, ఎవరి దగ్గర చెప్పు ఉంటే నాకు చెప్పండి, నేను కొంటాను. ఇనాక్యులేషన్ నేను చేస్తాను. 24 ఇంచులు చుట్టుకొలత నాకు కావాలి. నేను ఇదే ఇనాక్యులేషన్ సక్సెస్ అయింది అంటే మీరు త్రిపుర వెళ్ళొచ్చు, అస్సాం వెళ్ళొచ్చు, అక్కడ చేసుకోవచ్చు కానొచ్చు. కానీ అంతా సక్సెస్ అయ్యి అంతా చేసిన తర్వాత వాడు నన్ను అక్కడి నుంచి వెళ్ళకూడదు. నా పరిస్థితి ఏంటి? నా ప్రాంతం, నా ఏరియా, నా అంతర్ పంటగా నా రైతులకు ఇచ్చుకుంటే నా రైతులు బాగుపడతారు. నేనెందుకు నా టెక్నాలజీ ఇంత కష్టపడి నేర్చుకుని వాడోడుకో ఎందుకు ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. కానీ ఇక్కడ మీ సపోర్ట్ ఎలా ఉంది మన తెలుగు రైతుల దగ్గర నుంచి? తెలుగు రైతులు పర్ఫెక్ట్గా అండి. ఇప్పుడు వేసిన పామాయిల్ రైతులు ముందుకు వస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వస్తే తిరువురు దాటిన తర్వాత ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి పామాయిల్ బెల్ట్లు ఉన్నాయి. పామాయిల్ బెల్ట్లు ఎక్కడైతే స్టార్ట్ అయితే అక్కడి నుంచి రైతులందరూ ఇంట్రెస్ట్ అండి. రైతు ఒకటే ఆలోచిస్తారండి, అగర్వుడ్ ప్లాంటేషన్ చేయాలంటే నేను సపరేట్ ల్యాండ్ కొనలేను, సపరేట్ ల్యాండ్ బాగు చేస్తలేను, సపరేట్ బోర్ వేస్తలేను, సపరేట్ మనిషిని పెడతలేను, సపరేట్ డ్రిప్ వేస్తలేను. ఖాళీగా ఉన్న స్థలంలో అగర్వుడ్ అనేది వేస్తాను. 300 మొక్కలు వేసుకుంటే అయిపోతుంది. అంత మించి నేను అడిషనల్గా ఏం అడుగుతలేను కదా. దీనికి ప్రత్యామ్నాయం చూసుకుంటే ఇక్కడ అగర్వుడ్ చెట్లు ఉన్నాయండి, ఆ పక్కనే శ్రీగంధం చెట్లు ఉన్నాయి, కనబడుతున్న చెట్లు శ్రీగంధం చెట్లు. ఈ చెట్టు ఆ చెట్టు ఒక్కసారి వేసిన చెట్టే. శ్రీగంధం రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. రియల్ ఎస్టేట్ లో చెప్తారు 15-20 సంవత్సరాలు ఉత్తమ అట్లా 12 సంవత్సరాలకి అంత వస్తుంది. అవన్నీ స్టోరీ అంత వస్తుంది. ఎవడు కనబడ్డ తర్వాత 17 సంవత్సరాలు 20 ఆడ శ్రీగంధం చెట్టు నేను అదే చెప్తున్నాను. 12 సంవత్సరాల శ్రీగంధం చెట్టు మీకు ప్రాక్టికల్ చూపిస్తాండి. ఇక్కడ ఈ చెట్టుతో పాటు ఆ చెట్టు వేసాను నేను. శ్రీగంధం చెట్టు ఎగ్జాంపుల్ గా అక్కడ శ్రీగంధం చెట్టు రావడానికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పడుతుంది. అది కూడా సరైన సపోర్ట్ ప్లాంట్ ఉంటే. ఏది 5 సంవత్సరాలకి సరైన సపోర్ట్ ప్లాంట్ రావాలి. జనరల్ శ్రీగంధం మొక్క ఏంది, స్టార్టింగ్ ఏదో కంది మొక్క వేస్తారు, 2-3 సంవత్సరాలు ఉంటుంది, బాగా ఎగురు వస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఓకే మన శ్రీగంధం సక్సెస్ అయిపోయింది, 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు కోటీశ్వరుడు అయిపోతున్నాం అని ఫీలింగ్ లో ఉంటారు. జనరల్గా ఏంటి శ్రీగంధం ఆడువుడు చావ తయారయ్యేది 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు నీ సరైన ప్లాంట్ సపోర్ట్ ప్లాంట్ ఇస్తే అప్పుడు సరైన 25 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి 5 సంవత్సరాల తర్వాత సపోర్ట్ ప్లాంట్ 5 సంవత్సరాల తర్వాత సరైన సపోర్ట్ ప్లాంట్ కావాలి. తర్వాత వేసే కంది మొక్కలు కింది మొక్కలు అనేది ప్రత్యేకమే. అప్పటి వరకే అది 3 సంవత్సరాల వరకే, 3 సంవత్సరాలకు 4 సంవత్సరాల వరకే. కంది మొక్క ఎన్ని సంవత్సరాలు బతికింది సార్? అసలు 2-3 సంవత్సరాలు బతికింది అనుకోండి నాటేసుకుంటే. తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి? శ్రీగంధం మొక్క బుక్లలో చెప్తారు, సైంటిస్ట్ చెప్తాడు, అయ్యే బాబు సపోర్ట్ ప్లాంట్ కావాలి. అప్పుడు సపోర్ట్ ప్లాంట్ సరైన సపోర్ట్ ప్లాంట్ ఇస్తే 25 నుంచి 30 సంవత్సరాలు పట్టిద్దని సైంటిస్టే చెప్తాడు. ఎవరు? మైసూర్ సైంటిస్ట్ సుందర రాజన్ గారిని కలిసిన నేను అక్కడ. ఇప్పుడు అగర్వుడ్ విషయానికి వచ్చినట్టయితే దాంతో పాటు అది సపరేట్ ల్యాండ్ కావాలి, అంతర్ పంటగా వేస్తాను. అది పెరగడానికి సమయం పడుతుంది. ఇక్కడ పెరిగి చూపిస్తున్నా నేను, ప్రాక్టికల్ చూపిస్తున్నా. 5 సంవత్సరాలు పెరిగింది కానీ 10 సంవత్సరాలు చెప్తున్నా నేను. రెండు సేమ్ టైంలో వేసాము. అది సమయం ఎక్కువ పడుతుంది. ఇది కూడా పట్టొచ్చు. కానీ మీరు అడిగి క్వశ్చన్ వచ్చినట్టయితే ఇక్కడ పెరిగిన చెట్టు ఉంది, 5 సంవత్సరాలు పెరిగింది, అయినా 10 సంవత్సరాలు చెప్తున్నా. 6 అంగుళాలు కూడా రాలేదు కదా, రాలేదు. చెట్లు తీసేసాం కూడా. రైతుకి నేను చెప్పేది ఏంటంటే మీ ల్యాండ్ని, ఖాళీగా ఉన్న ల్యాండ్ని అంతర పంటగా ఇప్పుడు పక్కన చూసుకోండి సార్. కొబ్బరి వేశారు, దాంట్లో కోకో వేశారు, దాంట్లో ఒక్క వేశారు. కొద్దిపాటి స్థలంలో అగర్వుడ్ వేసుకోని చెప్పిన. అక్కడ రైతు అగర్వుడ్ కోసం అడిషనల్గా ఏమైనా ఖర్చు పెడుతున్నాడా? ఆయన కోకో తీసుకుంటున్నాడు, కొబ్బరి తీసుకుంటున్నాడు, ఒక్క తీసుకుంటున్నాడు.
కొద్దిపాటి స్థలంలో అగరవుడ్ వేసుకొని చెప్తున్నా. దీంట్లో అతని నుంచి ఆయన 10 సంవత్సరాలు అగరవుడ్ కోసం వెయిట్ చేసినందుకు ఆయన సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కూడా దాని మీద ఏం జరగదు. అతనికి వేసినప్పుడు పిరికెట్ దీనికి ఒక 20 వేస్తాడు, అయిపోద్ది. ఇక్కడ ఏంటి సమస్య ఏంటి? ఇప్పుడు ఇనాక్యులేషన్ ప్రాజెక్ట్, ఇనాక్యులేషన్ నేను అగ్రిమెంట్ ఇస్తా అంటున్నా కదా సార్. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు తోటలు ఉన్నాయి, పెద్ద పామాయిల్ తోటలు అండి, వాటిలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని. పామాయిల్లో అగరవుడ్ వేయాలి అంటే 5 సంవత్సరాల పామాయిల్ నుండి 22 సంవత్సరాల పామాయిల్ వరకు వేసుకోవాలి. ఈ మధ్య గ్యాప్లోనే వేసుకోవాలి. 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పామాయిల్ తోటలో నుండి 20 సంవత్సరాల వరకు. ఎందుకంటే సార్ పామాయిల్ 22 సంవత్సరాల పామాయిల్లో ఒకవేళ 25 సంవత్సరాల పామాయిల్ వేసిలో అగరవుడ్ వేసాడండి, అతను అలా ఉంచుకుంటే ఓకే. రేపటి రోజున ఇప్పుడు మనకి జనరల్ ఏంటంటే పామాయిల్ కట్ చేస్తారు, పామాయిల్ ఏంటంటే డమేల్ మన అగరవుడ్ మీద పడిపోద్ది. జనరల్గా ఎరగబోయే విషయం, కానీ అతను రీప్లాంటేషన్ చేసుకోవడానికి ఇదంతా కొంచెం ఇబ్బంది కదా. రైతుకి అన్ని రకాలుగా అగరవుడ్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటేనే అగరవుడ్ ఇస్తామండి. అండ్ డిస్టర్బ్ అయ్యే పార్ట్ 1% ఉన్నా 1% కూడా అగరవుడ్ ఒకటి. రెండోది ఇప్పుడు అగరవుడ్ ఉందండి, ఇక్కడ కొబ్బరి ఉంది. ఇంత పక్క తోటలో నుంచి ఎంత అయితే క్రాప్ వచ్చిందో దీంట్లో నుంచి అంతే క్రాప్ వస్తుంది. ఎందుకు అంటే కొబ్బరి కానీ పామాయిల్ వేరు కానీ పైన 5 ఫీట్ల లోతులో 25 ఫీట్ల విస్తీర్ణంలో విచ్చుంటాయి దాని వేర్లు. అగరవుడ్ వేరు స్ట్రైట్గా పైకి వెళ్ళి స్ట్రైట్ కిందికి వెళ్ళిపోద్ది. అసలు పక్క చెట్టుకి దీనికి సంబంధమే లేదు. పక్క ల్యాండ్ ఖాళీ స్థలాన్ని వాడుకుంటుంది, ఖాళీ కింద ఉన్న భూమిని వాడుకుంటుంది. రెండు వ్యతిరేక జాతులు కాబట్టి, అంటే వేరే వేరే జాతులు కాబట్టి గ్రోత్ కూడా బాగుంటాయి, గ్రోత్ కూడా బాగుంటుంది. దీనికి ఇరిసినా ఏం కాదు, గాలి దుమ్ములు వచ్చినా ఏం కాదు. రౌండ్ గా మీకు బెండ్ చేసి చూపిస్తాను ఒక చెట్టుని. రౌండ్ పామాయిల్ గల్ల కొడతా ఉంటే డబేలు పడిపోద్ది. పామాయిల్ గల్లు పడిపోయినప్పుడు దీని మీద చక్క చేసి చక్క అయిపోద్ది. ఇందాక విజువల్ తీసుకున్నారు, అక్కడ కంప్లీట్ రబ్బర్ మొక్కలాగా తీసి వచ్చేస్తే అయిపోద్ది. ఇది విషయం. రైతుకి ఎంత చెప్పాలో అంత డేటా ఇచ్చేసినండి. దేని సబ్జెక్టు ఫస్ట్ ఒకరికి చెప్పాలని నాకు సబ్జెక్ట్ ఉండాలి. అది కూడా నేనేదో అస్సాం పోయొచ్చో లేదా త్రిపుర పోయొచ్చో కర్ణాటక పోయొచ్చో నాకు ఇంత తెలిసిందే. ప్రపంచం పెద్దది, నాకు తెలిసి ప్రపంచంలో అత్యంత మూర్ఖుడు అంటే నాకు అంత తెలిసినట్టుడే. ఎక్కడదా తెలిసి వచ్చి నేను ఆగిపోలేదు. అస్సాంతో ఆగిపోలేదు, త్రిపురతో ఆగిపోలేదు, కర్ణాటకతో ఆగిపోలేదు, ఏదో మలేషియా పోయి ఆగిపోలేదు. అసలు ఈ ప్రపంచంలో అగరవుడ్ మీద ఎన్ని దేశాలు రీసెర్చ్ చేస్తున్నాయి, అన్ని దేశాలు తిరిగి రావాలి. అన్ని దేశాలు పోయి ఎవడో ఒకడు తగులుతాడు, ఆడి దగ్గర ఇనాక్యులేషన్ నా దగ్గర సక్సెస్ అవుతుంది. లేదంటూ ఉండదండి. అది నేను కొడితే నా లైఫ్ సెట్ అయితే కొన్ని 100 మంది రైతులు బాగుపడతారు, నేను బాగుపడతాను, నా కింద టీవీ బాగుపడుద్ది. ప్రొడక్ట్ బయటకు వస్తే ప్రొడక్ట్ వల్ల కొన్ని 100 కుటుంబాలు బాగుపడతాయి. నేను ఒక్కనే బతకాలంటే 500-600 కోట్లు అవసరం లేదు, నేను ఎట్లయినా కష్టపడి బతకగలుగుతాను. ఇది సార్ విషయం. నా జనరల్గా ఇంటర్వ్యూ అంటే ఎవరైనా సరే చిన్నగా నుంచి పైకి వెళ్తారు, మనం పైనుంచి కిందకు వస్తున్నాం. అసలు ఎలాంటి నేలలు అనుకూలం చెప్పండి అగరవుడ్? లేదు సార్, మీరు అగరవుడ్ గురించి మాట్లాడితే నేను 2 రోజులు నాన్ స్టాప్ మాట్లాడిన అన్నది కూడా మాట్లాడతాను. నేను కష్టపడ్డా, నేను రైతుల పాయింట్ ఆఫ్ వ్యూ అంతే మాట్లాడతాను. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా నాకు తెలుసు. నేను అంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఈరోజు ధైర్యంగా నేను అగ్రిమెంట్, లీగల్ అగ్రిమెంట్ అంటే చిన్న విషయం కాదు అది. రేపటి రోజున నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు భయం ఉంటుంది. చెట్లు అగరవుడ్ చెట్లు అసలు ఇక్కడ పెరుగుతున్న సంగతి ఒకటికి సరిగ్గా తెలియదు. రేపు తెలిస్తే పరిస్థితి ఏంది నాది? ఈ లోపల నేను అగ్రిమెంట్లు రైతుల దగ్గర తీసుకోవాలి, నేను ఉంచుకోవాలని నా భయం. రైతులకి ఏమంటే ఎవడు కొంటాడని భయం. తెలిసిన తర్వాత ఎప్పుడైతే అంత సింపుల్ అనిపిస్తుంది. ఎలాంటి సాయిల్స్ అనుకూలంగా ఉంటాయండి అగరవుడ్? సార్ దీనికి అన్ని రకాల సాయిల్స్ అనుకూలమే. బ్లాక్ చెప్తా, అన్ని రకాల సాయిల్స్ అనుకూలమే. నల్ల రేగడి కానీ సౌడు నేలలు కానీ అనుకూలం కాదు. దీనికి పాస్పరస్ ఎక్కువ కావాలి అగరవుడ్ చెట్టుకి. ఎంత పాస్పరస్ నేలలో ఉంటే అంత తొందరగా, అంటే మన తెలుగులో భాస్వరం అంటారు. ఆ భాస్వరం ఉన్న నేలలో చాలా అనుకూలం. భాస్వరం ఎక్కువ ఉంటే అంత తొందరగా పెరుగుతుంది చెట్టు. సింపుల్ లాజిక్ సార్. సో అప్పుడు ఎర్ర నేలలో వాటిలో అయితే వేసుకోవచ్చు. ఎర్ర నేలలో ఉంటే మాత్రం అగరవుడ్ బ్రహ్మాండంగా వస్తుంది, అసలు నో డౌట్. దాంట్లో సాయిల్ టెస్ట్ కూడా అవసరం లేదు, రెడ్ సాయిల్. సో ఇందాక మీరు చెప్పినట్టు సైడ్ బ్రాంచెస్ కూడా మీరే కట్ చేసుకుని వెళ్తారు కంపెనీ నుంచి అని చెప్పి అంటున్నారు. ఆ లీఫ్స్ నుంచి టీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. సో దాని నుంచి ఏమన్నా రైతులకి అమౌంట్ షేర్ చేసే ఆలోచన ఉందా? రైతుకి అమౌంట్ రావాలి అంటే చెట్టు 8 సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి. ఎందుకంటే హీల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఈల్డింగ్ ఎక్కువ వచ్చి కొట్టు తీసుకొని పడిన క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి దాని కిలోల్లో వెయిట్ చూడడానికో లేకపోతే రైతుకి డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 8 సంవత్సరాలు చెట్టే కట్ చేసేస్తాను. ఒకవేళ రైతు కనుక నాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, నేను చెట్లు ఉంచుకుంటాను, 15-20 సంవత్సరాల తర్వాత కట్ చేసుకుంటాను అనుకుంటే అప్పుడు లీవ్కి డబ్బులు ఇస్తాం 8 సంవత్సరాల తర్వాత. ఈ గ్యాప్లో ఏదైతే 3 సంవత్సరాల నుంచి సైడ్ బ్రాంచ్ కట్ చేస్తున్నామో అది కంపెనీ బండి రావడానికి, కూలోళ్ళు కట్ చేసినందుకు, తీసుకెళ్ళినందుకు దానికి సరిపోద్ది. రైతుకి ఇచ్చే స్థాయికి రావాలంటే చెట్టు 8 సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి. 8 సంవత్సరాలు మీరైతే కట్ చేసేసుకున్న డబ్బులు ఈ గ్యాప్లో కట్ చేస్తాం. రైతుకి మాకు ఆకుల నుంచి కూడా డబ్బులు రావాలంటే మాత్రం చెట్టు 8 సంవత్సరాల వయసు ఎదుగుంటే అప్పుడు ఆకులు ఎక్కువ వస్తాయి కాబట్టి రైతుకి ఇచ్చేంత ఆదాయం వస్తుంది. సో ఇనాక్యులేషన్ జరిగిన తర్వాత 18 నెలల్లోనో లేదా 2 సంవత్సరాలను కట్ చేయకపోతే చెట్టుకు వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా? చెట్టుకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. 20 నెలల నుంచి 24 నెలల చెట్టు కట్ చేయబోతే
ఇంకొక 5-6 నెలలు, ఇంకొక 6 నెలలు, 1 year ఆగి చెట్టు రీహీల్ అయిపోద్ది. మా టైం ఏంటి, ఇనాక్యులేషన్ టైం ఏంటి, చెట్టు ఇంజెక్షన్ చేసిన తర్వాత 20 నెలల్లో కట్ చేయాలి, మేము కట్ చేయాలి. ఎందుకంటే అది రెడీ అయి ఉంటుంది. అప్పుడు తినుకుంటా పోయేది ఏమైందంటే చెట్టు ఊరుతూ ఉంటుంది కదా, అప్పుడు రీహీల్ అవుతూ ఉంటుంది. మా సమయం ఏందో ఎక్కడైతే ఎడ్జ్కి పోయి అవుతుందో, క్లైమాక్స్ పోయి అవుతుందో, ఎక్కడైతే ఆగిపోతుందో 20 నెలలకు అక్కడ కట్ చేయాలి మేము. కట్ చేయకపోతే ఏమైందంటే అది రీహీల్ అవుతూ ఉంటుంది మళ్ళీ వెనక్కి. ఓకే, అది చాలా మంది తెలియదు, మీరు మంచి ప్రశ్న అడిగారు. అది రీల్ అవుతుంది, మాకు అవసరం అది, మేము కట్ చేయాలి కూడా. సర్టన్ టైంలో కట్ చేయకపోతే రీల్ అయిపోతుంది చెట్టు. మళ్ళీ రీహీల్ అయిపోతే మళ్ళీ ఇనాక్యులేషన్ చావడం అంటే జరగదండి. చెట్టు చచ్చిపోయింది అంటే మాత్రం ఎవడైనా ఇనాక్యులేషన్ చచ్చిపోయింది అంటే వాడు ప్యూర్ కెమికల్ వాడుతున్నాను అర్థం. దీంట్లో కెమికల్ అంటే వాడు పట్టుకున్నా కానీ వాడికి ఇదైపోద్ది. జనరల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడిన, చెట్టు గ్లౌజ్ కూడా వాడిన నేను. చెట్టు నేనే వేస్తాను, చేతులు పట్టుకుంటాను, ముఖం కడుక్కుంటాను, తుడుచుకుంటాను. మనిషికి ఒక 1% ఎఫెక్ట్ ఉండదు, పక్క చెట్టు కూడా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దీంట్లో ఉండే క్రైటీరియా వేరు, ఆ చెట్టుకు ఉండే క్రైటీరియా వేరు, దాని యొక్క పెరిగే విధానం వేరు, ఇది పెరిగే విధానం వేరు. ఈ సర్వీస్ సో ఇనాక్యులేషన్ చేసిన తర్వాత 24 నెలల్లో 2 సంవత్సరాల్లో కట్ చేసుకోవడం మీకే అది అవసరం, నాకు అవసరం. ఎందుకంటే నేను డబ్బులు పెడతాను కదా, రైతు డబ్బులు పెట్టట్లేదు కదా. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నాకు క్లారిటీ ఉంటుంది. ఏ రోజు అయితే ఇనాక్యులేషన్ చేస్తానో అక్కడ సైనింగ్ బోర్డు పెడతాం. ఇక్కడ పలానా రోజు ఇక్కడ ఇనాక్యులేషన్ చేసాం, ఈ ఇనాక్యులేషన్ చేసాం బోర్డింగ్ పెడతాం. ఆ బోర్డింగ్ మాకు ఇంటిమేషన్ వచ్చేస్తుంది. 18 నెలల నుంచి 24 నెలల టైం, మాకు 4 నెలల సమయం ఉంది, గ్యాప్ లో కట్ చేస్తాం. దీని నుంచి బై ప్రొడక్ట్స్ చేసే అవకాశాలు ఏమి ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్. ప్రొడక్ట్లు ఏ అవకాశాలు? సెంట్లు ఉన్నాయి, పర్ఫ్యూమ్లు ఉన్నాయి, టాల్కమ్ పౌడర్లు ఉన్నాయి. దీని నుంచి అంటే అది నెక్స్ట్ లెవెల్. ఇంకా అది ఏది ఆయిల్ తీసిన తర్వాత రైతుకి అమౌంట్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు పామ్ ఆయిల్కి వెళ్ళు, ఫ్యాక్టరీకి వెళ్తున్నాయి, ఫ్యాక్టరీ కాడ కట్ అవుతున్నాయి. ఆయిల్ నుంచి చాలా ప్రోడక్ట్లు తయారవుతున్నాయి. ఆయిల్ వెళ్ళేదే ముడిసరికి వెళ్ళి ముడిసరికి యాష్ వస్తుంది. అట్లనే రైతుకి ఆయిల్ నుంచి వచ్చిన డబ్బులు ఏదైతే అగర్వుడ్ ఆయిల్ నుంచి వచ్చిన షేర్ అయితే ఇచ్చిన తర్వాత దాని నుంచి ప్రోడక్ట్లు అనేది నెక్స్ట్ లెవెల్. దాని నుంచి టాల్కమ్ పౌడర్లు, సెంట్లు, పర్ఫ్యూమ్లు, తర్వాత మీరు అన్నట్టు అగర్వుడ్ టీలు, ఫేస్ క్రీమ్లు, ఇట్లా రకరకాల కాస్మెటిక్స్ రంగంలో కెమికల్ లేకుండా వాడే ఒక్క పంట ఏదైనా ఉందంటే అగర్వుడ్. ఓకే, ఈ స్టెమ్ రిమైనింగ్ స్టెమ్ దేనికన్నా పనికి వస్తుందా, లేదంటే ఓన్లీ ఆ రెజిన్ వరకు తీసుకుని వదిలేస్తారా? చెట్టు కట్ చేసుకుని పోతాం సార్. ఇక్కడ ఏం ఉండదు సార్, ఇక్కడ ఉండదు. ఆ స్టెమ్ ఏం చేస్తారు? ఇక్కడ వరకు కట్ చేస్తాం సార్ చెట్టు. ఆ స్టెమ్ ఏం చేస్తారు మీరు? చెట్టు మొత్తం ఫ్యాక్టరీ నెట్టేస్తాం సార్. దీన్ని గ్రస్సర్లో కొడతాం. రాళ్ళు అయితే క్రషర్లో కొడితే ఎట్లా చిన్న చిన్న చిప్స్ అయితే దీన్ని తీసుకెళ్ళి కొట్టేస్తాం లోపలికి. అది లోపల చిన్న చిన్న చిప్స్ అయ్యి 15 రోజుల నుంచి 20 రోజులు కింద సోకింగ్ అవుతుంది. సోకింగ్ అంటే నానబెడతాం. నానబెట్టిన తర్వాత కంటైనర్లో కొడతాం. కంటైనర్లో ఫ్యాక్టరీ కొడితే హీట్ అయ్యి ఆయిల్ వేరు, సపరేట్ వేరుగా వాటర్ వేరు. విత్ స్టెమ్ మీరు స్టెమ్ కొట్టేస్తాం మొత్తం. డైరెక్ట్ రెజిన్ తీరా? రెజిన్ అంటే సార్ నా మెయిన్ కంటెంట్ వచ్చి ఆయిల్ నాకు కావాల్సింది. అంటే ఆ చిప్స్ కూడా మంచి వాల్యుబులే కదా? చిప్స్ వాల్యుబులే. చిప్స్ తీయడానికి కానీ చేయడానికి కానీ ఏదైనా మంచి క్వాలిటీ వస్తే సపరేట్ దాన్ని ఇచ్చేసేసి ఎక్కువ శాతం ఆయిల్ తీయడానికి పెడతాం సార్ మేము. సో మీ కాన్సన్ట్రేషన్ ఆయిల్ ఆయిల్. సో చిప్స్ అవన్నీ కూడా చిప్స్ తీయడం, ఒక మనిషికి 1 kg చిప్స్ తీయాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుద్ది సార్. ఏది ఒక టెక్నీషియన్ తీసుకొచ్చి తీయడం చేయడం అదంతా పెద్ద ప్రాసెస్. దానికంటే మాకు పర్ఫ్యూమ్ ఎలాగో మాకు ఓన్ ప్రొడక్ట్లు కాబట్టి మేము పర్ఫ్యూమ్ తయారు చేసుకోవడానికి ఆయిల్ తీసుకుంటే మాకు బెటర్. సో దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అంతా మీరు అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇంకా నాకు తెలిసి సెప్టెంబర్ నెలలో నేను చైనా కూడా వెళ్తున్నాను. ఆ వీసా ప్రాసెసింగ్ లో ఉంది. చైనా కూడా వెళ్తున్నాను. అక్కడ పెద్ద పెద్ద మిషనరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు లేటెస్ట్ మిషనరీ ఏదైతే త్వరగా తీయడానికి ఏదైతే ఉందో, ఎక్కువ క్వాంటిటీ రావడానికి ఏదైతే ఉందో దాని నుంచి మనం చేయడం జరుగుతుంది. ఎంత ఆయిల్ నుంచి ఎంత అంటే నంబర్ 1 క్వాలిటీ దగ్గర నుంచి, ఇప్పుడు ఇండోనేషియా అంటే నంబర్ 1 క్వాలిటీ, ఇండోనేషియా శ్రీలంక నంబర్ 1 క్వాలిటీ ఊద్ పర్ఫ్యూమ్ వస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఈ ఇండోనేషియా శ్రీలంక నంబర్ 1 క్వాలిటీ అయితే మన ఇండియాలో అస్సాంలో వచ్చేది 2nd, 3rd క్వాలిటీలో కేటగిరీలో ఉన్నట్టుంది వరల్డ్ వైడ్ ఊద్. అంటే చెప్పడానికి చెప్తారు సార్, వాస్తవానికి దాంట్లో కొంచెం లోతుల్లోకి వెళ్తే ఏమైందంటే కాంబోడియా క్వాలిటీ అని కంబోడియా అంటాడు. మన దగ్గరకు వచ్చి మన అగర్వుడ్ అంటే డైమండ్ లాంటిది సార్. గోల్డ్కి ప్రపంచవ్యాప్తంగా ఒక 5-6 వేలు డిఫరెంట్తో ఎక్కడైనా ఒకటే రేటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. డైమండ్ ఏమవుద్ది, కొనేటోడి చేతులు అమ్మేటోడి చేతిలో ఉంటుంది. నేను ఒక రేటు చెప్తా, నువ్వు ఒక రేటు చెప్తావు, అదే ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను ఇక్కడ వేసానండి ప్లాంటేషన్, నా లక్కు బాగుంటే అన్నిటికంటే ప్రపంచంలో విలువైన నా దగ్గరే రావచ్చు. అసలు ఏరియా తెలియదు కదా. అట్లా తెలియని అగర్వుడ్ వేసిన ఏరియాలు చాలా ఉన్నాయి. ఎంత ఉందండి ఊద్ మార్కెట్లో రేటు? మార్కెట్లో ఊదు రేట్ సార్, అగర్వుడ్ ఆయిల్ వచ్చేసి ఈ రోజు ధర వరస్ట్ 2 చెప్తా సార్. అంటే క్లారిటీ లేదు కదా, ఎంత క్వాలిటీ వస్తే తెలియదు కదా. అది కూడా ట్రేడ్ జరుగుతుంది. ట్రేడ్ జరుగుతుందండి. ట్రేడ్ దుబాయ్లో పెద్ద మార్కెట్ అండి, చాలా పెద్ద మార్కెట్. దుబాయ్ మెయిన్, దాని తర్వాత ఫ్రాన్స్ అండి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ పర్ఫ్యూమ్ రిలీజ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ ఏదంటే ఫ్రాన్స్. అక్కడ ఎక్కువ వెళ్తుంది ఆయిల్. అక్కడే దుబాయ్ నుంచి వెళ్తుంది. పెద్ద మార్కెట్ దుబాయ్లో ఉంది, కువైట్లో ఉంది. కానీ ఎక్కువ దుబాయ్ నుంచి ఫ్రాన్స్కి కానీ లండన్ కానీ అక్కడ పర్ఫ్యూమ్ తయారీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాడే ప్రతి పర్ఫ్యూమ్లో అగర్వుడ్ వాడిరంటే అది బాగా కాస్ట్లీ వుడ్. 6 లక్షల రూపాయల నుంచి లీటర్ ధర 30 లక్షలు 35 లక్షల రూపాయల ధర కూడా ఉంది ఆయిల్ ధర. లోపల నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే బేస్డ్ అనే క్వాలిటీ. సో ఇప్పుడు మీరు దీని నుంచి 2.5 కిలోలు 3 కిలోలు వుడ్ రెజిన్ వస్తుందని అనుకుంటున్నప్పుడు ఎన్ని కిలోలు రెజిన్ ఉంటే 1 లీటర్ ఆయిల్ వచ్చే అవకాశం ఉంది?
సార్ దీనికి ఎట్లా ఉంటుందంటే సార్ ఇక్కడికి వేసిరాని సాయిల్, ఈ సాయిల్లో 10 చెట్లు వేస్తే 1 లీటర్ రావచ్చు, ఇంకో సాయిల్లో 15 చెట్లు వేస్తే రావచ్చు, ఇంకో సాయిల్లో 20 చెట్లు వేస్తే రావచ్చు. ఓకే, వేసిరాని సాయిల్. సో ముందు ఒక 7 సంవత్సరాల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని 7 కాదు సార్, ఇది సపోజ్ కొన్ని వందల సంవత్సరాల ఫ్యూచర్ ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు సంపంగి ప్రసాద్ గారు ఒక ఇక్కడ నుంచి ఒక 7 సంవత్సరాలు అంటే 2024 అనుకుంటే 2032 వచ్చే బిజినెస్ దృష్టిలో పెట్టుకొని 15 లక్షల మొక్కను టార్గెట్ పెట్టుకొని రైతుల కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పకడ్బందీగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటూ డాక్యుమెంట్ వెళ్తున్నారు. దిగలండి నా దగ్గర నుంచి మొక్క వెళ్ళిందంటే అగ్రిమెంట్ అయితే నేను మొక్క ఇస్తా సార్. అది సార్ మీరు మొక్కలు ఓన్గా సప్లై చేస్తున్నారు, కావాలంటే ఇస్తామండి, తెచ్చుకుంటే మనమే మరేట్ చేసేలేదు. నా దగ్గర తీసుకొని రూల్స్ ఏం లేవండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మొక్కలకి మీరు ఇనాకులేషన్ చేసి మీ అగ్రిమెంట్ పరిధిలో తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అది కూడా రెడీగా ఉన్నారు. దేనికైనా సిద్ధమే సార్. నేను నాకేంటంటే నా పైన నాకు క్లారిటీ ఉంది, నేను పడ్డ కష్టం నాకు తెలుసు. ఇనాకులేషన్ త్రిపుర చెప్పండి ఇక్కడ చెప్పిన లాజిక్. మనకి మైసూర్ శాండీ సోప్ హిస్టరీ చూసుకుంది ఇప్పుడు 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మైసూర్ శాండీ సోప్ ఈ రోజు టర్న్ ఓవర్ 1500 నుంచి 2000 కోట్లు మైసూర్ శాండీ సోప్ టర్న్ ఓవర్ పర్ ఇయర్కి. ఎవరో ఒక రాజు అతని తోటలో ఉన్న చెట్లను చూసుకొని ఇక దీని ఏదైనా పర్ఫ్యూమ్ తర్వాత ఎవడో ఒక ఫ్రాన్స్ తీసుకొచ్చి సోప్ తయారు చేశాడు. అక్కడ చాలా చిన్న కంపెనీ, ఈ రోజులో దాని మీద కొన్ని వందల మంది బతుకుతున్నారు. ఒక కంపెనీ చిన్నగా స్టార్ట్ అవ్వచ్చు, దాని వ్యవస్థ పెద్దగా ఉండాలి. మనం అందరిలాగా ఏదో ఇచ్చాం పోయాం ఇంజక్షన్ చేసాం పోయాం కాదు. దీనికి మనం ఇంజక్షన్ చేసినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ కూడా మన రిస్క్ ఎక్కువ ఉండాలి. నా రిస్క్ ఎంత ఎక్కువ ఉంటే అంత నేను ఎఫర్ట్ పెట్టగలుగుతా, అంత నేను కష్టపడగలుగుతా, దీని ప్రొడక్ట్ అంత తీయగలుగుతాను. ఓకే, ఈ సార్ నా ఇంటెన్షన్. బాగుంది మీ ఆలోచన, మీ ఆశయాలు రైతులకు ఉపయోగపడుతూ మీరు ఎదగాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా సార్, డెఫినెట్గా అన్నీ అవుతాయి సార్. బాగుంది.